ఓకే, లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. ఈరోజు పాఠం లూకాసు వార్త 12వ అధ్యాయంలో వెర్రివాడన ధనవంతుని గురించి ఉపమానం ఉందండి. ఇక్కడ వెర్రివాడన ధనవంతుని గురించి ఉపమానం. నేను షార్ట్ కట్ లో వెర్రివాడన ధనవంతుడు మాత్రం రాశాను పేరు, మీరు అలాగే రాసుకోండి. వెర్రివాడన ధనవంతుడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుండి 21 వరకు వచనం వేసుకోండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 13 నుండి 21 వరకు వచనం వేసుకోండి. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు మనకు. సహోదరులు చదివారు వాక్యపట్నం 16వ వచనంలో. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఆ 16 వచనం రౌండప్ చేసుకొని ఉప అని రాసుకోండి. లేకపోతే ఇంగ్లీష్ అక్షరం కావాలంటే పి అని రాసుకోండి. పారబుల్ అంటారు ఇంగ్లీష్లో, పి. లేదా తెలుగులో రాసుకుంటే ఉప అంటే ఉపమానము. యేసు ప్రభు వారు చాలా ఉపమానం చెప్పారండి. వాటిలో ఒకటి ఈ ఉపమానం. ఇక్కడ ఉపమానం గురించి ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు తెలియాలి. యేసు ప్రభు వారు ఉపమానం లేక వారికి ఏం బోధించాలని రాయబడింది. చాలా ఉపమానం చెప్పారు ఆయన. ఉపమానాలు ముఖ్యంగా 4 రకాలుగా ఉన్నాయండి. ఉపమానములు 4 రకములు. ఒకటి, యేసు ప్రభువు శరీరధారి ఉన్న దినములలో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి గురించేటువంటి ఉపమానాలు ఉన్నాయి కొన్ని. రెండవ రకం ఏమిటంటే దేవుని రాజ్యం యొక్క శక్తిని లేక దేవుని రాజ్యం యొక్క విలువను తెలియపరిచే ఉపమానాలు కొన్ని ఉన్నాయి. ఇక మూడవ రకం ఏంటంటే దేవుని రాజ్య పౌరుల యొక్క జీవన విధానం, దేవుని రాజ్య పౌరులు ఎలా జీవించాలి అనే విషయాలు కొన్ని ఉపమానాలు చెప్పబడ్డాయి. ఇక 4వ రకం వచ్చేసి అంచె తీర్పుని గురించిన ఉపమానాలు. ఎక్కడ అంచె తీర్పు గురించిన ఉపమానాలు. ఈ విషయాలు కొంచెం గుర్తుపెట్టుకోండి. గతంలో మనం చెప్పుకున్నాం చాలాసార్లు. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటే మంచిదని అభిప్రాయం. ఇప్పుడు చివరిలో మీరు ఈజీగా చెప్పేయాలి. ఇప్పుడు ఎర్రివాడని ధనవంతుడు అనే ఉపమానము ఈ 4గిట్లో దేనికి సంబంధించిందో గుర్తుపట్టగలరా? ఇప్పుడు చెప్పేస్తారా, తర్వాత చెప్తారా? విన్న తర్వాత ఆలోచించుకోండి. ఈ 4 రకములలో ఎర్రివాడని ధనవంతుడి గురించి ఉపమానము ఏ రకానికి చెందింది అని గుర్తుపెట్టండి, గుర్తించండి దయచేసి. ఓకేనా? ఆలోచించండి, తొందర లేదు, నిదానంగా ఆలోచించండి. ఓకే, అసలు విషయానికి వచ్చేద్దాం. ఎర్రివాడని ధనవంతుడు. ఏంటమ్మా? పెన్ను, బ్లూ పెన్ను. సరే, ఈ మధ్య అమ్మట్లేదు పెన్ను, అందుకోసం నేను ఇప్పుడు మామూలుగా ఎంత సమయం సరిపడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెన్ను ఎక్కడ నోట్స్ ఎక్కడ బైబిల్ ఎత్తుకున్నారు. ఎంత సమయం ఉందండి దేవుడు మనకి ఇచ్చారు. యేసు ప్రభు చెప్పేటువంటి చాలా ఉపమానాల్లో ఇది ఒక ఉపమానము. ఇంతకుముందు ఈ ఉపమానం గురించి ఎంతమంది విన్నారు? ఒకసారి జస్ట్ తెలుసుకుందాం. విన్నావు? ఇంతకుముందు విన్నారు ఈ ఉపమానం గురించి? ఎర్రివాడని ధనవంతుడి గురించి ఉపమానము విన్నారా?
కొద్దిమంది విన్నారండి. విన్నారు లేదా అంతవరకు చెప్పాలండి, వివరం చెప్పకూడదు. ఇంకా మీరు కాబట్టి బుధవారం నాడు వచ్చి దాని గురించి చెప్పండి, అంతేనా? విన్నారు లేదా అంతవరకు చాలండి. మీరు చాలా మంది వినలేదట్టయితే కదా, కొన్ని ఇబ్బంది లేదు. ఒకసారి విన్నాం. ఇప్పుడు అంటే విన్నాం ఒకసారి జీవితంలో. యేసుప్రభు చెప్పిన ఉపమానాలు యేసుప్రభు బాగు చేస్తుంటే జనం తెలుసండి. ఒకసారి చూడండి 12వ అధ్యాయం ప్రారంభంలో. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు, ఎంతమంది జనం అంటండి? వేల కొలది ఒకరినొకరు త్రొక్కుకుంటున్నారంటండి. అంటే అంత ఒత్తిడి ఉందన్నమాట అండి. అంత జనాభా ఉన్నారండి యేసుప్రభు ప్రసంగం చేస్తుంటే. ఈరోజు యేసుప్రభు మాటలంటే ఎంతమంది ఉంటున్నారండి? అవి ఏముంది అనుకుంటున్నారండి? ఏదో చాటింపు ఏమనండి, ఏదో పథకం చెప్పండి, లోన్ గురించి చెప్పానండి, జనం కాదర్లాడుతున్నానండి. యేసుప్రభు మాటలు వినిపిస్తామంటే, యేసుప్రభు ప్రసంగాల గురించి చెప్తామంటే ప్రజలు వందల వేల కొలది తండోపండాలుగా వచ్చి ఒకరినొకరు త్రొక్కుకున్నటువంటి జనం ఉన్నారండి, సమూహాలండి. అలాంటి సందర్భంలో ఒకసారి యేసుప్రభు వారు ఉపమానం చెప్పారండి. ఈ ఉపమానం చెప్పడానికి అసలు సందర్భం ఏమిటి అంటే, యేసుప్రభు వారు ఏ ఉపమానం చెప్పినా ఒక కారణం ఉంటుందండి. కారణం లేకుండా, సందర్భం లేకుండా ఉపమానం చెప్పడం. అక్కడేదో సందర్భం ఉంది. సందర్భం. యేసుప్రభు వారు ఎర్రివాడైన ధనవంతుడి గురించి ఉపమానం చెప్పడానికి సందర్భం ఏమిటి? ఒకసారి చూడండి. లోకా సువార్త 12వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు రాసుకుంటారు. లోకా సువార్త 12వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు ఏముందంటే సందర్భం ఉందండి. అంటే ఉపమానం చెప్పటానికి అసలు ఏంటి సందర్భం? జనం ఎలా ఉన్నారు అక్కడ? అంతలో ఒకరినొకడు త్రొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు అనే మాట ఉంది. ఆయన తన శిష్యులతో మొదటి ఇట్లని చెప్పసాగను. అలా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక సందర్భం ఏం జరిగిందంటే 13వ వచనంలో, ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవల్లని నా సహోదరులతో చెప్పమని ఆయనను అడుగగా. సందర్భం ఏంటి అర్థమైంది కండి? ఆ జన సమూహంలో నుంచి ఒక ఆయన బయటకు వచ్చాడు. బోధకుడా, పిత్రార్జితంలో నుంచి నాకు పాలు పంచి పెట్టవల్లని నా సహోదరులతో చెప్పమని ఆయన్ని అడిగాడండి. దానికి ఆయన ఏమన్నాడండి? ఓయి, నీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవరు నియమించనని అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పరుడి. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. ఇదండి సందర్భం. వేల కొలది జన సమూహాలు అక్కడ ఉన్నారు. ఇది ఉపమానం, ఆ సందర్భం. మరి ఉపమానం ఎక్కడ ఉంది? ఉపమానం లోకా సువార్త 12వ అధ్యాయం ఎక్కడి నుంచి స్టార్ట్ ఉపమానం అండి? 16 అండి. అదే అండి, ఫాలో వాళ్ళ వాక్యాన్ని. 16 నుండి ఎంతవరకు ఉన్నది ఉపమానం? 20 వరకే. 21 ఏజ్లో చెప్పిన ఒక బోధ ఉందన్నమాట. అది ఉపమానం అయిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ముందు సందర్భం చూద్దామండి. ఉపమానం తర్వాత చూద్దాం. ముందు సందర్భం 13 చూద్దాం. ఆ జన సమూహంలో ఒకడు, ఏ జన సమూహంలో? ఒకరినొకడు త్రొక్కుకున్నట్లుగా వేల కొలది జనులు కూడినప్పుడు, అది సందర్భం. ఒకరినొకడు ఎంత జనాభా అంటండి? త్రొక్కుకొనున్నట్లుగా. ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జన సమూహం ఉందండి అక్కడ. వేల కొలది జన సమూహం ఉంది. ఎంత జనం? ఒకరినొకరు త్రొక్కుకుంటున్నారు. అలాంటి సందర్భాలు ఏమైనా గుర్తున్నాయి మీకు? పూర్వకాలంలో చూస్తే
తీర్థాలు, ఇది తిరణాలు ఉంటారు, తిరణాల్లో ఆ తిరణాల్లో జాతరలు పోయినప్పుడు జనం కిక్కిరిసిపోతారండి. కొంతమంది అయితే తొక్కుని దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయారు అనమాట అండి. ఒకరికొకరు తొక్కుకున్నట్లుగా వేల కొలది జనం ఉన్నారు, పెద్ద సమూహం. అక్కడ ఆయన ప్రసంగం చేస్తా ఉన్నాడు. అప్పుడు ఆ జన సమూహంలో ఒకరు వచ్చే బయటికి ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభు వారికి బోధ చేస్తా ఉన్నాడు. ఈ సమూహానికి యేసు ప్రభు బోధ చేస్తున్నాడు. యేసు ప్రభు జన సమూహమునకు బోధిస్తుండగా బోధిస్తుండగా అంటే ఈజీగా ఇలా మీరు పాయింట్ రాసుకుంటే మీరు ఇంకొకరు తిరిగి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. కంగారు పడకుండా చదువుకుంటూ రావచ్చు, సరిపోద్ది. అప్పుడు ఆ జన సమూహంలో ఒకడు వచ్చి బోధకుడా అనండి. ఆ జన సమూహంలో ఒకడు వచ్చి బోధకుడా. ఆ జన సమూహములో ఒకడు వచ్చి ఏమని పిలుస్తున్నాడండి? బోధకుడా. అప్పుడు ఆశ్చర్యపోయిన ఏంటి ఎవరు అన్నట్టు అలా కలిగి చూస్తున్నాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, చూడండి. నా పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరుతో చెప్పమనను. పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టమని నా సహోదరునితో చెప్పమనను. నా సహోదరునితో చెప్పమనను. ఇది ఆయన ప్రశ్న. చెప్పమనను. ఈయనకి ఏమనిపించిందో మరి, ఒకవేళ యేసుప్రభువుని చూస్తే ఆయన ప్రసంగాలు విని ఆయన మాటలు వింటూ ఈయన చాలా ఆనందించాడు. ఈయన చాలా బాగా చెప్తున్నాడు, ఈయన న్యాయంగా చెప్తున్నాడు అనిపించింది. ఒకవేళ అంతకుముందు చాలా మంది అడుగుంటాడేమో ఈ సమస్య గురించి. అంటే ఇద్దరు చెప్తున్నారు ఇక్కడ. ఒక తండ్రికి ఆ పేర్లు లేవు, ఆ చిన్నడో పెద్దోడో తెలియదు మొత్తమేనా. ఒక అతను మాత్రం కాస్త మాటకార అయి ఉంటాడు, కాస్త ఒడుపు చేసేవాడు ఉంటాడు. సామాన్యంగా ఒక తల్లికి 2 పిల్లలు పుడితే, లేదా 3 పిల్లలు, ఒక 10 మంది పిల్లలు పుడితే వాళ్ళు ఒకరు కొద్దిగా చురుగ్గా ఉంటారు కదండి, కాస్త యాక్టివ్ కనపడతారండి. ఏదో కొద్దిగా అన్నింటిలో ముందు కనపడుతుంటారు. కొంచెం మాటలో ఒడుపుగా ఉంటుంది, కొంచెం చేతలు ఒడుపు ఉంటుంది. దాన్ని ఏమంటే మనం చేతి వాటం అంటాం కదా, చేతి వాటం. జకర గారు ఎంతమంది మీరు అన్నదమ్ములు? 2. చేతి వాటం ఉంది ఎవరికన్నా? మీలో ఎవరికి ఉంది? అంటే కదా అన్నింటిలో ముందుంటుంది. అది నా ప్రశ్న. చేతి వాటం అంటే అర్థమైందా? ప్రతి తల్లిదండ్రికి పిల్లల్లో ఒకరి కొద్దిగా ఒడుపు ఉంటుంది, కొద్దిగా కొంచెం ఏదో. అదే అలాగా. నువ్వు వెతకనా? సరే చూద్దాం. సామాన్యంగా ఒకళ్ళు కొద్దిగా ఉడుపుంటారు, అందులో కొంతమంది తెలివిగా కొంతమంది కన్నింగ్ వేసుకుంటారండి. కాస్త చిన్నవాడు అని పెద్దవాడు కదా అమాయకంగా ఉంటే ఆ రావాల్సినంత తీసేసుకోవడం కానీ, ఎక్స్ట్రా తీసుకోవడం కానీ, తక్కువ వేయటం కానీ, ఇలాంటి మరి స్వార్థపూరిత పనులు జరుగుతూ ఉంటాయి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు జరిగే సమస్య ఇవి. జోటాతనం పోని, ఓకే, జోటాతనం కాస్త ఒడుపు చేయటం, ఆ మెతక చేసి అది గట్టిగా మాట్లాడాడు, అరేగా ఇలా ఇంతే అని చెప్పటం, ఏదో హడావుడి చేయటం, బెదరగొట్టినట్టు చేయటం, ఇది సమస్య. ఈ సమస్య గురించి నేను చాలాసార్లు అడుగుంటాడు ఒకళ్ళు, చాలా మందిని సమాధానం దొరకలేదు. ఇప్పుడు ఇతనికి ఆలోచన వచ్చిందన్నమాట. ఇదిగో ఈ బోధకుడు అడిగితే ఇతను కొంచెం బాగా చెప్తున్నాడే అని దగ్గరకు వచ్చి, అంతమంది సమూహంలో బయటపడి దగ్గరకు వచ్చి ఎదురుపడి, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టమని నా సహోదరుతో చెప్పమనను. ఇది ఈయన సమస్య అండి. సామాన్యంగా ఏం చేస్తే బాగుంటుందండి? ఏం చేయాలి అక్కడ?
ఎవరయ్యా, ఎవరు చెప్పుడా, ఎవరు నువ్వు పెద్దోడు చిన్నోడు, ఎంత అన్నదమ్ములు, సరే పద అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి అంతేగా కోరుకున్నదే కదండి. ఎవరో ప్రతి వాళ్ళు ఏం కోరుకుంటున్నారండి? దేవుళ్ళను దీవించడం అనేది కోరుకోవట్లేదు. మరి ఏం కోరుకుంటున్నారండి? నేను అనుకున్నట్టుగా జరగాలనుకుంటున్నారండి. ఇతను సరిగ్గా ఇతని మనసులో ఏమంటారు చెప్పండి, ఒక సూచించండి మీరు. ఎవరైతే యేసుని అడిగాడో ఈయన అనుకుంటున్నాడు, ఈయన మనసులో ఏముందంటే, ఈయన మా ఇంటికి వచ్చి, బాబు మీరు అదమే ఆనందంలో మీ ఇద్దరు అండి, నువ్వు చిన్నాడు పెద్దోడా, నేను చిన్నానండి, ఓకే మరి పెద్దోడు, ఇలాగ అన్ని కనుక్కొని మీకు ఎంత ఉంది, పొలం అవుతుంది, 1 ఎకరం ఉందండి, చెరకు ఎకరం, గేదెలు 2 ఉన్నాయండి, 4 కోళ్ళు ఉన్నాయండి, కొద్దిగా పొలం ఉందండి, ఇల్లు ఉందండి, ఇలా ఏంటి అని చెప్తే ఇవన్నీ కాస్త భాగాలుగా న్యాయంగా వేసి సమానంగా చేస్తాడు. మా ఊరికి సరైనగా చెప్పగలడు ఈయన అని నేను ఆశపడాడండి. అలా ఆశపడి వచ్చి ఈయన అడిగినప్పుడు యేసుప్రభువు అన్నారు చాలా తేలిగ్గా, పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానుగానైనను నన్ను ఎవరు నియమించనని అతనితో చెప్పాను. ఇప్పుడు ఇంతకీ ఇతని ప్రశ్న సమాధానం ఏం చెప్పాడండి ఆయన? నేను వస్తానా అన్నాడా, రానన్నాడా? అదే అర్థం కాదు, గమనించాల్సింది. ఇప్పుడు ఈయన సమస్య చెప్పాడండి. సార్ బోధ కూడా మా బ్రదర్ నాకు వచ్చి బాగా ఈకును లాగేసుకుంటున్నారు సార్, మీరు కొంచెం ఇంటిదా రావాలా, నాకు చెప్పాలన్న న్యాయం. సరే వస్తాననాలి లేదు రాననాలి. ఏదో ఏమన్నాడండి, వస్తానంటలేదు రానంటలేదు, కానీ ఆయన ఒక మాట చెప్తున్నాడండి, మీ మీద తీర్పరుగానైనను లేకుంటే పంచిపెట్టువానుగానైనను నన్నెవరు నియమించాడు? నా పోస్ట్ అది కాదే. ఇప్పుడు మీ మీద మీకు భాగాలేసి పెట్టి మీకు తగాలు తీర్చే పని నాది కాదు. ఇదండి ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఇంతకు వస్తున్నట్ట రానట్ట అది అర్థం కాదు. ఏమమ్మా? రానంటే మీ మీద తీర్పరుగా. ఒక నిమిషం మనం ఆలోచిద్దాం. అదే ప్లేస్లో మనం ఉందాం. మన దగ్గర వచ్చి అయ్యా కొంచెం ఇంటి దాకా రావాలయ్యా, వాళ్ళు మా మీద పెండింగ్ పెట్టుకుంటున్నారు, మా మీద గొడవ పెట్టుకున్నారు పద్దాకా, కాస్త మీరు చెప్పాలంటే మనం ఏమంటామండి సామాన్యంగా? ఏమంటామండి? పండి ఎవరు నీ మీద బాబా రానా చేసి కూర్చో ఎవరు చెప్పండి రండి మీద రాని అంటే మనం రెడీ అయిపోతామండి. ముఖ్యంగా సువార్థికులుగా అంటే దేవుని పని చేసే వాళ్ళకి ఇక్కడ మంచి నీతి మనం దొరుకుతుందండి. దేవుని పని చేసే వాళ్ళకి మనం ఏం చేయాలంటే ఇలాంటి వాటిలో జోక్యం చేసుకోకూడదు. అటు మీరు అనుకుంటారు అదేంటండి తప్పే ఉంది అక్కడ, వాళ్ళిద్దరు కదా గొడవ పడుతున్నారు, ఆ గొడవను తీర్చి వాళ్ళకు సమాధానం తప్పే ఉంది అనిపిస్తుంది కదండి మనకి. అంటే యేసుప్రభు కంటే ఎక్కువ తెలుసు మనకి. ఇప్పుడు యేసుప్రభు మాట ఏం చెప్పాడండి, మీ మీద తీర్పరుగానైనను మీకు పంచిపెట్టడం నన్ను ఎవరు నియమించలేదే, నా పోస్ట్ అది కాదు, నాకెవరు చెప్పి నియమించమని, నేనేం మీ మీద తీర్పు తీసేవన్నా మీ పంచిపెట్టేవని అన్నాడు. మరి మనం అలాంటి వాటిలో ముందుకు వెళ్తున్నాం అర్థం ఏంటి? యేసుప్రభు తెలుగునేగా, ఆయనకేమనండి తిక్కలోడారా? జకరగా పిలిస్తే చాలు మనం ముందు వెళ్ళిపోయి కూర్చుంటాం కదా, కొంచెం ఎక్కడ రావాలయా చిన్న సమస్య అంటే పన్నెండు అన్నాడండి. అంటే మనం ఏమనుకుంటామంటే అది మంచిదే అనుకుంటున్నాం. తప్పే ఉంది, వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారంట, కొద్ది పంపకాలు కుదరలేదు, ఆ చిన్నవాడు కొంచెం పెద్దవాడిని ఏదో ఉడుపు చేస్తున్నాడు, జోట చేస్తున్నాడు, కొంచెం దగ్గరుండి గొలుస్తూ కొలత కొలిచి ఎవరు భూములు ఎడగొడదాం అనిపిస్తుంది మనకండి. సెటిల్మెంట్ అంటే తెలుసు, అలా లోపల అంటారు కదా సెటిల్మెంట్ అంటే కదా. ఈ సెటిల్మెంట్ చేసే పనికి చాలా మంది ఇష్టపడతారండి. ఏదైనా సెటిల్మెంట్ చేయాలంటే ముందు ఉంటారండి. ఇక్కడ దేవుని పని చేసే వాళ్ళుగా ఎవరైనా దేవుని నమ్ముకుని విశ్వాసం ఉంటే వాళ్ళ వంటి వారికి ఒక మంచి విషయం ఏంటంటే సెటిల్మెంట్ చేయాలి మనం పోవద్దు దయచేసి. సమస్యలో సెటిల్మెంట్లు వెళ్ళి మనం వాటిని తీర్చడానికి మనకి కుదరదు. అందుకే ఏదో చెబుతున్నాడు, మీ మీద తీర్పరగానైనను మీకు పంచిపెట్టువారుగానను నాకు నియమించింది ఎవరు, నన్ను ఎవరు నియమించాడు? అది నా పని కాదు. మరి అప్పుడు అతను బాధపడతాడేమో. అయ్యా ఆ మాట అంటే ఇప్పుడు ఆ వచ్చిన ఫీల్ అవడండి. ఈరోజు మనం ఏం ఆలోచిస్తామంటే ఆ వచ్చిన వ్యక్తి ఫీల్ అవ్వకూడదు. ఇది మన సమస్య. ఇప్పుడు అతను సంతోష పెట్టడానికి, అతను ఆనంద పెట్టడానికి ఏదైనా మాట్లాడతాం మనం. ఒక అతను మీద ఏదో ఒక నిందేశాడు, సాడీ చెప్పాడు మనకి.
ఏంటి అక్కడ మన స్పందన ఏంటండి? వెంటనే స్పందించాలా, లేకపోతే అసలు విషయం తెలుసుకోవాలా? అసలు ఏంటి అక్కడ మనం ఏం చేయాలండి? మనం వచ్చిన వ్యక్తిని సంతోషపెట్టడం కొరకు, ఇతను మన దగ్గరికి వచ్చాడు కాబట్టి, నా సలహా కోసం వచ్చాడు కాబట్టి నేను ఇతని పక్క మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా. ఇతను కొంచెం ఆనందం చేయడం కొరకు అలా చేశాడా, అతను దుర్మార్గుడు, అతను స్వార్థపరుడు, అతను అధ్యక్షుడు అని అతను మాట్లాడుతాను. నేను విషయం నాకేం తెలియదు, ఇతను చెప్పిన దాన్ని బట్టి ఈ వచ్చిన వ్యక్తి ఫీల్ అవ్వకూడదు, అది నా ఉద్దేశం అక్కడ. కానీ నిజంగా యేసుప్రభువు వారు ఇప్పుడు కూడా ఆలోచించండి, ఆ వచ్చిన వ్యక్తి ఫీల్ అవుతారేమని ఆలోచించడం ఆయన వాస్తవం మాట్లాడతాడు అంతే. అప్పుడు చాలా మంది వచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు కదండి. మనకు మొహమాట ఎక్కువ కదండి. ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు బాధపడతారేమో, వాళ్ళు నొచ్చుకుంటారేమో అని చూస్తున్నారు తప్పించి తండ్రి అయిన దేవుడు ఫీల్ అవుతారేమో ఏమైనా ఆలోచిస్తున్నారా? ఒకసారి గమనించి పరిగెత్తుకొచ్చాడు ఆయన దగ్గరికి, యేసు ప్రభువా నిత్య జీవానికి వారసుగా నేను ఏం చేయాలని పరిగెడండి. ఆహా, ఎంత మంచి ప్రశ్నించాడండి, చాలా మంచిగా అనుకున్నాం మనం కదండి. మనం ఏం చెప్తాం అతనికండి? అతను సంతోషం చేయడానికి పర్లేదయ్యా, మంచిగా రా, ప్రార్థన డైలీ బుధవారం బైబిల్ క్లాస్, ఆదివారానికి వచ్చి వీటికి వస్తుందని చెప్పేస్తాం మనం అతను సంతోష పెట్టడానికి. కానీ యేసు ప్రభువు అలా మనుషుల్ని సంతోషపెట్టేవాడు కాదు, ముఖస్థుతి చేసేవాడు కాదు. మీరు వీళ్ళు అనుకుంటారేమో అని ఉన్నదాన్ని కొంచెం దాచిపెట్టి ఇంకోటి మాట్లాడు కాదు. నీకు ఒకటి కొదువుగా ఉంది, నువ్వు మొదట వెళ్ళి నీకు ఉన్నటువంటి ఆస్తిని అంతా అమ్మేసి బేదలకు ఇచ్చేసి నువ్వు చిన్న అమ్మడించమన్నాడు. డైరెక్ట్ చెప్పేశాడండి. యేసు ప్రభు మాటలు ఎప్పుడు మీరు గమనిస్తే ఎన్నిసార్లు చూడండి, ఇలా ఎదుటి వాళ్ళని ఫీల్ అవుతారేమని ఆలోచించడో, వాస్తవం మాట్లాడతాడు. వాళ్ళు గ్రహిస్తే గ్రహిస్తారు, గ్రహించిపోతే తర్వాత గ్రహిస్తారండి. ఇక్కడ వ్యక్తి పరిగెత్తుకొచ్చాడు, పిత్రాస్త్రం నాకు పాలు పంచిపెట్టమన్నాడు. ఇప్పుడు ఇతని ముఖాన్ని అంటే ఫీల్ అవుతారేమో. యేసుప్రభుకి అలాంటి మొఖవాటం లేదండి. నువ్వు మొఖవాటం లేనివాడు అంటారండి యేసుప్రభు గురించి. మనం కూడా మొఖవాటం లేని వారికి ఉండాలండి, అంటే యథార్థంగా ఉండాలండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, గమనించండి. అంటే వాళ్ళ పేర్లు రాయలేదు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇలా రాసుకోండి మీరు కూడా. మొదటి వ్యక్తి ఇద్దరు అనుకుందాం. రెండో వ్యక్తి నేను అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. మొదటి వ్యక్తి, రెండో వ్యక్తి. ఈ మొదటి వ్యక్తి ఏం చేస్తాడండి? ఇప్పుడు ఇద్దరిలో ఈ మొదటి వ్యక్తి ఏదో ప్రాబ్లం చేశాడు. ఏంటది? పిత్రాజితంలో తను రావాల్సిన బాధ ఇవ్వకుండా ఒక్కడే ఉంచేసుకుంటున్నాడు. అప్పుడు ఇతను వచ్చి ప్రభువుకు కంప్లైంట్ ఇస్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, బోధకుడా, నా పిత్రాజితంలో నాకు పాలు పంచిపెట్టమని నా సహోదరు చెప్పండి అన్నాడండి. అంటే వీళ్ళిద్దరు ఎవరెవరు? అన్నదమ్ములు అయి ఉండొచ్చండి. దాన్ని బాగా ఎందుకు వద్దండి, సరిగ్గా చెప్పారు. పిత్రార్జితంలో ఒకవేళ పెద్దోడు కావచ్చు, చిన్నోడు కావచ్చు, మనకు తెలియదు, అక్కడ రాయబడలేదు, మనం మాట్లాడలేదు. పిత్రార్జితంలో తన సహోదరునికి ఒక అతను ఎవరంటే పిత్రార్జితంలో తన సహోదరునికి భాగం ఇవ్వని వ్యక్తి. కుమార్తె గారు ఫాలో అవ్వాలి. ఇవ్వని వ్యక్తి ఇతను, ఒక అతను పిత్రార్జితం ఎవరు భాగం ఇట్లా. రెండో వ్యక్తి ఎవరంటే పిత్రార్జితంలో తన వాటా ఇవ్వమని, లేదంటే తన భాగం ఇవ్వమని, తన భాగం కొరకు వేడుకుంటున్నవాడు అతనేనా? మనకు అర్థం కావడం ముఖ్యం, పదాలు మీరు అలాగా గమనించబాకండి.
ఒక వ్యక్తి ఎవరంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి పిత్రాడితోలో తన సహోదరునికి బాధ ఇవ్వట్లా, ఒక్క ఉంచేసుకుంటున్నాడు. ఏమన్నా చదువు నాకు పేరు చెప్పండి. స్వార్థపరుడండి అతను, స్వార్థపరుడండి, కాస్త మాటకారండి, పలుపడినాడండి. అంటే ఎవరు ఉండూరులో పిల్లలు చేసుకున్నామో, కొంచెం బలం కూడా ఉండూరు పిల్లలు చేసుకుంటే అంతే కదండి. అదండి కొంచెం బలం ఉన్నాడు, అలా ఏదో అయి ఉండదు. రెండో వారు కొంచెం మెతకై ఉండొచ్చు, ఏదో మేమ టైపులో మాట అండి. ఏదైనా నాకు రావాల్సిన బాగానే అప్పుడు ఇప్పుడు నీకు ఖర్చు అయిపోయింది అని ఏదో చెప్పాను మొత్తం మీద. అప్పుడు చిన్నప్పుడు నీ బాగాలేదు ఖర్చు పెట్టాము, నువ్వు చదువుకుని మొత్తం నీ ఖర్చు పెట్టాము, అదనమాట అండి. ఇతను వచ్చి ఏడుకుంటున్నాడు. ఇప్పుడు ఇది సందర్భం. అంటే వీళ్ళిద్దరు ఎవరు? ఒకతను ఒకడు బాధ పెట్టేవాడండి, రెండో వ్యక్తి ఎవరండి? బాధ పడేవాడండి. ఒకడు బాధ పెడుతుంటే ఒకడు బాధ పడుతున్నాడండి. సామాన్యంగా ఈ లోకంలో ఈ రెండు రకాల ప్రజలు ఉంటారు. జాగ్రత్త గమనిస్తే అన్ని చోట్ల ఉంటారు. ఒక లెక్క ఉండడం మనలో కూడా ఈ రెండు రకాలలో ఒక కేటగిరీ చెందిన వారు అయి ఉంటామేమో. అంటే మనం బాధ పెట్టే వారంగా అయి ఉండాలి, ఆ గ్రూపులో చేరి ఉంటాం. లేదు బాధపడే వారంగా అయి ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు ఎవరికో ఆలోచించుకోండి, నేను బాధ పెట్టే వారి పక్షాన ఆ బాధ పెట్టేవానిగా ఉన్నానా, లేక బాధపడేవానిగా ఉన్నానా? ఒక అతను బాధపడుతున్నాడు, ఒక అతను బాధపడుతున్నాడు. ఒక కుటుంబంలో చూడండి, ఒకరు బాధ పడతా ఉంటారు, ఇంకొకరు బాధ పడతా ఉంటారు. అంతే, మరి జీవితం అంతేనండి. ఒక సంఘంలో చూడండి, ఒక కంపెనీలో చూడండి, ఒక ఆఫీసులో చూడండి, ఒకరు డామినేట్ చేస్తూ ఉంటారు, మరొకరు దానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారండి. ఈ సమస్య అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, కొనసాగుతుందండి. ఇప్పుడు మనం ఎక్కడుంటే బాగుంటుందో? బాధ పెట్టే వారిలో గ్రూపులో ఉందామా, అవసరమైతే బాధ పడేవారి గ్రూపులో ఉందామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి బాధపడాలంటే కొన్నిసార్లు నష్టపోయే పరిస్థితి ఉంది, కొన్నిసార్లు మనకు ఆస్తి పోతుంది, మన పక్షవారిని మాట్లాడరు, మన మీద తప్పేస్తారు అవసరమైతే. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకడు బాధపడుతున్నాడు, ఒకడు బాధపడుతున్నాడు. అప్పుడు నుంచి అడుగుతున్నాడు, ఈ బాధపడే వ్యక్తి అడుగుతున్నాడు అనమాట యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బాధపడా నా పిత్రార్జంలో నాకు పాలు పంచిపెట్టమని నా సహోదరుని చెప్పమన్నాడండి. అప్పుడు యేసు ప్రభు అన్నారు, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానుగానైనను నన్నెవడు నియమించను? ప్రభువు సమాధానం రాసుకోండి. ప్రభువు సమాధానం, పోయి మీ మీద తీర్పరిగానైనను లేక పంచిపెట్టువానుగానైనను నన్నెవడు నియమించను? అది ప్రశ్న అండి. నన్నెవడు నియమించను అంటే ఏమన్నాడంటే, నన్నెవరు నియమించలా మీ మీద తీర్పుగా ఉండటానికి, పంచిపెట్టువానికి ఉండటానికి. యేసు ప్రభు వారు చెప్పిన మాటల్లో ఒక మంచి నీతి ఎవరైనా చెప్తారు ఎక్కడ బ్రదరు? ఆ సెంటెన్స్ని బట్టి, యేసు ప్రభు అన్న మాటను బట్టి మనందరికీ ఈ సర్వలోకానికి ఉపయోగపడే ఒక మంచి నీతి మాటను చెప్పండి, నేను గమనించండి. ఎవరైనా చెప్పచ్చు. ఉపార్థన గారు ఒకరే చాలండి.
సబ్జెక్ట్ బట్టి మాట్లాడాలి, మీరు ఏ బట్టి మాట్లాడాలి చెప్పండి. అక్కడ అసలు యేసుప్రభు గురించి తండ్రి కుమారుడు బైబిల్ కాదు, జనరల్గా మాట్లాడండి. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మనందరికి సంబంధించిన నీతి ఒకటి జనరల్ ఏంటి? ఎవరి పని వారు చేయడం నీతి అండి. కుపార్త గారు జాగ్రత్త కాదు, ఇది యేసుప్రభు పని కాదు. తీర్పు చేర్చడం పంచిపెట్టి ఆయన పని. ఆయన ఏమన్నా నా పని ఇది కాదయ్యా, నాకెవరు చెప్పారు ఈ పని, నాకు ప్రభు చెప్పిన పని ఏంది, నాకు దేవుడు చెప్పిన పని, అది ఆయన ఉద్దేశం. నా పని వేరు, ఈయన వచ్చి చేయమన్న పని వేరు. అంటే ఎవరి పని వారు చేయటం అర్థమైంది ఇప్పుడయ్యా? ఎవరి పని వారు చేయటం నీతి. కుటుంబంలో భర్త పని భర్త చేయాలండి, భార్య పని భార్య చేయాలండి. అప్పుడు కుటుంబంలో సమస్య ఉండదండి. సామాన్యంగా ఒకరిపైన ఒకరు పెత్తనం చేయబోతుంటారండి, ఒకరి పని ఒకరు చేయబోతారు, అందుకే సమస్యలు వస్తున్నాయండి. ఒకరి పని ఒకరు చేయొద్దు, ఎవరి పని చేయాలి చాలు. భర్త గారు ఏం చేయాలి అది చెయ్యి, భార్య గారు ఏం చేయాలి అది చెయ్యి. సమస్య వస్తే ఎందుకు వద్దు ఆలోచన చేయండి. మనం కొన్నిసార్లు ఇంకొకరి పని మనం చేయబోతామండి, ఇంకొకరి పెత్తనం చేయబోతామండి. మనకి సంబంధించిన దాంట్లో మనం ఏదో ఎంటర్ కాబోతామండి. అవసరం లేదండి, ఇది నాకు సంబంధించిన పని కాదు, నువ్వే చూసుకో. అది నువ్వు నష్టమైపోతావు, నీ నష్టం నీకెందుకు, నీ పని అది. మనందరికి సమస్య ఇదండి, ఈ నష్టంతో నీకెందుకు. ఒక్కోసారి మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్ ఎంతో పెద్ద ప్రమాదం దారితీస్తుంది. జస్ట్ ఇందాక ఒక చిన్న వీడియో ఒకటి చూసాను, జస్ట్ ఇక్కడ వచ్చే ముందు ఒక అరగంట క్రితం ఒక చిన్న వీడియో చూస్తే, ఆ వీడియోలో ఒక పెద్ద బొమ్మ ఉందండి. ఆ బొమ్మ పూసల గుచ్చుందండి. ఇలా ఒక బొమ్మ ఉంది కదా, గుచ్చుంటే ఈ బొమ్మకి చాలా పూసలు ఉన్నాయి. ఒక్క పూస డిఫరెంట్ కలర్లో కూర్చుందండి. ఒక అతను నాలాంటి వాడు తెలియదు వచ్చేసి ఈ బొమ్మ చూసి ఈ ఒక్క పూస పెట్టి లాగాడండి. ఎందుకంటే పూలన్నీ ఒకే రకంగా ఉన్నాయి, ఇది ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు నాకు ఎందుకు అనుకోరు, చూశాడు కదండి, ఊరుకోలేదండి. కట్టి చూసి ఇది ఒక్కటి లాగాడండి, అది మొత్తం ఊడిపోయిందండి. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసి ఆనందం వేసి. ఇప్పుడు పక్కన వాళ్ళు వచ్చారండి. ఇప్పుడు ఇంకొకతే ఉంది, నోరేలు పెట్ట గుడ్లు పెట్ట రెండు వస్తుంది. అసలు ఏమన్నా నీకు సంబంధం ఉందా? అసలు నీకు సంబంధం లేదు. జస్ట్ ఆ సోకజల బొమ్మ ఉంది, చూసావు, బాగా ఆనందించు. అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. ఈ ఒక్క కలర్ గుండి పూస ఒకటి ఇంకొక కలర్లో ఉందంట. ఇదేదని చెప్పేసి ఆ కరెక్ట్గా ఆ పూస పట్ల లాగాడండి. నువ్వు సరిచేయ, నువ్వేమో మెకానిక్ వా, మనకెందుకండి. మనం దారిని పోయే కుక్క చేలు పట్ల లాగడం అదే. నీకు సంబంధం లేని పని అది. చూస్తే చూడకపోతే వదిలేయి. ఇప్పుడు ఆ బొమ్మ మొత్తం ఊడిపోయేసరికి ఇతను అక్కడ షాపులో లేడు. ఇంకా చాలాసార్లు మన జీవితాల్లో ఇలాంటి చిన్న మిస్టేక్ చేస్తామండి. అది మన సంబంధం లేని వాస్తవం, మనకెందుకు, వాళ్ళు కూడా చూసుకుంటారండి. యేసుప్రభు ఎంత మంచి మాట చెప్పాడు చూడండి, ఎవరి పని వారు చేయడం నీతి అండి. అసలు సమస్యలు రావండి బదులు, అలాగ అందరం నడుచుకుందాం. అప్పుడు చెప్తున్నాడు, నా పని ఇది కాదయ్యా. మరి యేసుప్రభు పని ఏంటండి? ఒకసారి చూడండి, 4వ అధ్యాయము 17-18 మత్తయి లోకాసు వార్తలోనే 4:17-18. యేసుప్రభు పని ఏంటండి? నా పని ఇది కాదు, మరి ఆయన పని ఏంటి? యేసుప్రభు పని ఏంటంటే లోకాసు వార్త 4:17 అండి. బీదలకు సువార్త ప్రకటించుట. చాలండి. ఏంటంటే వచ్చిన యేసుప్రభు పని ఏంటండి? సువార్త ప్రకటించడం. ఈరోజు ప్రతి ఒక్కరు సువార్తికుల పని ఏంటండి? సువార్త ప్రకటించడం. ప్రతి ఒక్కరు ప్రభువుని నమ్ముకునే పని ఏంటండి? దేవుని గురించి చెప్పడం. మనం దాన్ని మానేసి అన్నిట్లో ఏం పెడతామండి కదండి. అసలు మన సంబంధం అంటే మనం తల దూరుతుంది కదండి, తగుతున్నామా అని. యేసుప్రభు అన్నాడు, వీడితో నాకు సంబంధం లేదా, నా పని వేరు, నేను ఎందుకోసం రాలేదు, నా పని ఏంటంటే సువార్త ప్రకటించడమే. ఈరోజు మన అందరి పని ఏదంటే వేరు, కానీ మనం ఆ పని పక్కన పెట్టేసి ఆ పని తప్పక ఏ పని చేస్తామండి. ఇంకా ఇద్దరి మధ్యలో దూరం తగాదే మరి అవసరం అయితే
నేను ఒక పక్క మాట్లాడతాం, ఒక పక్క సపోర్ట్ చేస్తాం, ఏదో చేస్తామండి. అసలు చేయాల్సిన చేయటం మానేశారండి కంప్లీట్. ఎవరి పని వారు చేయటం నీతి, మనందరం అలాగ ఫాలో అవుదామండి. అప్పుడు యేసుప్రభువు ఒక మాట చెప్పాడండి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో ఒక సమస్య ఉంది. మన గతంలో చెప్పుకున్నాం, తెలుసు కదా. అపోస్తుల 6వ అధ్యాయంలో ఏముందండి? సబ్జెక్ట్ చెప్పండి. బైబిల్ లేదు, గోపార్థ చదవద్దు. ఇప్పుడు వచ్చినాం గోపార్థ గారు. అపోస్తుల 6వ అధ్యాయంలో ఉన్న సమస్య ఏంటి? దేవుని వాక్యం విషయంలో, ఆహారం పంచిపెట్టే విషయంలో అక్కడ పరిచయం జరుగుతుంది, సంఖ్య విస్తరిస్తా ఉంది. అనుదినం మంచిగా వాక్యం చదువుతున్నారు, క్లాస్ జరుగుతున్నాయి, ఒకవైపు పోయినా జరుగుతున్నాయి. అప్పుడు సమస్య వచ్చింది. ఎబ్రీ భాష మాట్లాడేటువంటి ఆ యూదులంట ఆ గ్రీకు భాష మాట్లాడే యూదుల మీద సమస్య అవుతున్నట్టండి. ఎందుకు ఏంటంటే మాలో విధురాల మీద చిరసూపు చూస్తారు మీరు. అప్పుడు అపోస్తులకు సమస్య వచ్చిందండి. ఏమన్నా మీరు వాక్యం చేయడం కాదు, మీ ప్రార్థన కాదు, ముందు మాకు ఈ సమస్య చెప్పమన్నానంటండి. అది మనది ఏం చేయాలి తెలుసండి? కూర్చొని చెప్పండి, ఏంటి చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి అంటాం మనమైతే. అది మన తెలివితేటలో. కానీ అపోస్తులు చాలా తెలివిగా, చాలా జ్ఞానయుక్తంగా ఉన్నారు. ఇదిగో మీకు సమస్య వచ్చిందా, ఓకే, మీలో ఉన్నటువంటి ఒక 7గురిని ఎన్నుకోండి, మేము వాళ్ళకి పని కేటాయిస్తాం. మేము మాత్రం ప్రార్థన చేయడం, వాక్యం చేయడం ఎడతెక్కుంటాం. ఇది మా పని. ఆహారం మంచి పెట్టడం అపోస్తుల పని కాదండి. ఈరోజు చాలా మంది తమతో కాని పనిలో తలదూరుతున్నారండి. అపోస్తులు అన్నారు, మా పని కాదయ్యా, మేము వాక్యం ప్రకటన చేస్తాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అవసరమైన రోగుల కోసం ప్రార్థన చేస్తాం, లేదంటే వాక్యం ప్రకటిస్తాం. మా పనిది. మేము ఆ పని మానుకొని ఇదిగో ఈ పని చేయటం మాకు యుక్తం కాదు. సాతాను యొక్క ప్రమేయం, సాతాను యొక్క జోక్యం ఎలాంటిదంటే ప్రతి సందర్భంలో ఎక్కడ కాస్త దేవుడి పని జరుగుతుందో అక్కడ సమస్య పెడతారనమాట అండి. ఎందుకు? ఆ సువార్త పని ఆపేయాలని, వాక్యం ప్రకటించకుండా ఆగాలని. కాస్త జ్ఞానవంతులైతే దాన్ని కనుక్కొని సాతాన్ని తప్పుకొని పోతారు, అమాయకులు దానికి లోపడిపోతారు. నిజమే కదా? కూర్చోమని సమస్య, రండి భోజనం వడ్డించండి, ముందు కూర్చొని. అయ్యో బైబిల్ క్లాస్ ఇప్పుడు కాదు, ముందు భోజనం వడ్డించమంటే మనం ఏమనుకుంటామండి? ముందు భోజనం వడ్డించుకుంటాడు జాగ్రత్తగా. అందరికి వచ్చిందా, అందరికి స్వీట్ వచ్చిందా, అందరికి హాట్ వచ్చిందా, సాంబార్, పెరుగు చట్నీ, ఇవన్నీ ఇజ్జోసి మనకండి. బైబిల్ క్లాస్ ఎట్టే పోతుందండి ఇప్పుడు. ఆహారం పంచిపెట్టే విషయాల్లో ఆహారం అవసరం, ఆహారం పంచిపెట్టదని లేదు. బైబిల్ క్లాస్ ఆహారం ఉండాలి, భోజనం ఉండాలండి. కానీ భోజనం ప్రాముఖ్యం కాదు. దాని కొరకు ఆర్గ్యూ ఉండకూడదు, దాని కొరకు టైం వేస్ట్ ఉండకూడదు. అందరూ ఒకే స్పిరిట్ ఉండాలి గారు, అందరూ ఒకే స్పిరిట్. ఇప్పుడు బైబిల్ క్లాస్ కోసం భోజనాలు పెట్టారా, భోజనం కోసం బైబిల్ క్లాసా? అదంటే లేదు ప్రాముఖ్యం. ఎక్కడ ఏది హైలైట్ అవ్వాలి? ఇప్పుడు మనం ఫంక్షన్లో చూస్తున్నాం, పెళ్లి కోసం భోజనం పెట్టే, భోజనం కోసం పెళ్లి పెట్టావా? అసలు జనానికి అర్థమైంది సంగతి. మీరు ఏ ఫంక్షన్ తీసుకోండి, ఆ ఫంక్షన్లో ఒక భాగం భోజనాలా, భోజనాల్లో ఒక భాగం ఫంక్షనా? ప్రస్తుతం ఏం జరుగుతుందండి? ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఒక గృహప్రవేశం ఉంది, మన బిడ్డ వివాహం ఉంది, లేకపోతే ఇంకేదో కార్యక్రమం ఉంది, భోజనాలు పెట్టాం. ఇప్పుడు ఇందులో ఏది హైలైట్, ఏది కీలకమైంది? భోజనాలు ప్రాముఖ్యమైనవా, మనం పెట్టుకునే ప్రోగ్రాం ప్రాముఖ్యమైందా? దేనికి ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్నారు? దేనికాడ సమస్యలు వస్తున్నాయి, దేనికాడ గొడవలు వస్తున్నాయి గమనించారుగా. అదిగో మాకు చివరికి మాకు ముక్కలైన ఒక ఆయన గొడవ చేస్తారండి. ఇంత మాత్రం మాకు ఇదేనా ఒక ఆయన అంటండి. అసలు వచ్చిన సమస్య ఏంటండి? నువ్వు ఫంక్షన్కి వచ్చావా, భోజనంకి వచ్చావా? దేని మీద నీ దృష్టి పెట్టావు? దేనికోసం పోరాడుతున్నావు? భోజనం కాడ కొట్టుకుని లేరా? భోజనం కాడ తొక్కిసలాటం లేదా? కక్కుర్తి. నిజంగా కొన్నిసార్లు చూస్తుంది వాళ్ళకి ఇతను వాక్యం చేసిన అనుకుంటామండి. ఆ ప్లేట్ తీసుకుని ఎగబడతారండి. అక్కడ ఏమవుతుందండి? ఆడపిల్ల తినే రాదండి, చిన్నపిల్ల తినే రాదండి, ఆ వృద్ధులు ముసలి వాళ్ళు తినే రాదండి, ఏదైనా బీపీ షుగర్ పేషెంట్ కోసం వాళ్ళు తినే రాదండి. ఎవరైనా ముందు వాళ్ళు చెప్పిన ప్లేట్ తీసుకోనండి. నీ భోజనం ప్రాముఖ్యమా, నీకు అక్కడ ఏది ప్రాముఖ్యం? ఒకళ్ళ భోజనం ఏం తగ్గినా తిన్నట్టుగానే ఫీల్ అవ్వాలండి అవసరమైతే. ఏంటి మీ ప్లేట్లో స్వీట్ లేదు, నేను తినేసి అని చెప్పగలగాలండి. ఏదైనా ఎవరు ఇచ్చారో అవో కొనుక్కో, బేకర్లో 100 స్వీట్లు ఉంటాయి.
ఎంత ఘోరం ఉన్నాడు ఈరోజు కకృతి పాత్ర తిండి కాడంటే తమ విశ్వాసాన్ని కూడా మర్చిపోతున్నారు స్థాయినండి. ఏమో ఒకళ్ళు తగ్గింది చివరిలో, ఏమమ్మా నీకు నీకు రావడం పెట్టంటే మాకేమిచ్చారు, ఆ మాట ఎప్పుడు మాట్లాడద్దండి. చాలా తెలివిగా నేను తినేసి చెప్పిన అవసరం అయితే ఆల్రెడీ తినేసారు, నాకు ఇచ్చేసారు ఇందాకనే చెప్పండి. అదండి ఏ బ్యాచ్ మంది లేదని బయటపడే బ్యాచా లేకపోతే సరే సర్దుకునే బ్యాచా? ఈ యూదా భాష మాడేటువంటి ఎబ్రి భాష మాడే యూదులు ఆ గ్రీకు భాష మాడే యూదులకు భోజనం పెడుతున్నారండి ప్రేమతోటి. వాళ్ళు ఇల్లు సనగొచ్చండి. అసలు నీకు భోజనం పెడుతున్న వాళ్ళు ప్రేమతో పెడతారు, లేకుండా పెడుతున్నారు. ప్రతి ఫంక్షన్లో ఇక్కడ సమస్య మనం తరచూ చూస్తా ఉన్నాం. ఏదైనా వస్తువు గిఫ్ట్ తీసుకునుకోండి, ఒక సమస్య ఉంటుంది. తీసుకోకుండా పోతే ఇంకో సమస్య ఉంటుందండి. అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు. ఆ ఫంక్షన్ కూడా పోకపోయినా మంచిది అన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు. ఊరికెళ్ళి కూడా ఏముంటుందండి, నేను ఒప్పుకుంటూ వచ్చానంటానండి. పోనీ ఏదో మన స్థాయిలో 2 గిఫ్ట్ తీసుకోండి, ఈ మా రుణానికి అంతవరకు రావాలంటానండి. అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదండి, సంతృప్తి ఉండదండి. వాళ్ళు ఇచ్చిన దాని గురించి కాదు, ప్రేమతో వచ్చారు మా దగ్గరికి, అంతవరకు సంతోషం. కలిగింది మనం వాళ్ళకి ఇద్దాం, కలిగింది పెడదాం. ఇలా అన్నారు. దేవుని పని సువార్త చేయటం మానేసి భోజనం పంచిపెట్టి యుక్తం కాదు. ఆ పని కోసం కొంతమంది కేటాయిస్తాం మేము. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే సువార్తికులు సువార్త పని చేయాలండి. దేవుని పిల్లలు, దేవుని నమ్మిన వాళ్ళు దేవుని నమ్ముకున్నట్టుగా బ్రతకాలండి, దేవుని పని చేయాలండి. ఇంకొక వాటి కోసం మనం తలదొరచొద్దు, ఇంకొక దాని కొరకు మనం ఏదో ప్రయాసపడద్దు. ఇంకో పని చేయడానికి చాలా మంది లోకంలో ఉన్నారండి. ఇప్పుడు ఇద్దరు గొడవ ఉంది, ఈ ఇద్దరు గొడవ యేసుప్రభు కాకపోతే తీర్చేయలేరండి. ఊర్లో వాళ్ళు మంది ఉన్నారండి, పెద్దలు ఉన్నారు అక్కడ. లేదంటే ప్రెసిడెంట్ ఉన్నాడు, లేదంటే లాయర్లు ఉన్నారు, లేదంటే పోలీసులు ఉన్నారు, లేదంటే కోర్టులు ఉన్నాయి. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు స్వార్థ మానేసి అసలు తిరగాల్సిన లేదు ఆ సమస్య కోసం. ఈరోజు చాలా మంది అలాంటి పని చేస్తున్నారండి. కాబట్టి యేసుప్రభు అన్నారు, ఇది నా పని కాదు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడండి. ఎవరికైనా అర్థమైందండి? సంఘంలో కూడా దేవుడు 7 పనులు ఇచ్చారండి. ఎవరికైనా అర్థమైందండి? ఆ 7 పనులు గుర్తున్నాయి కనీసం నేను 7 పనుల్లో నేను ఏ పని చేస్తున్నాను, నాకు అప్పచెప్పిన పని ఏంటి, నేను చేయగలిగే పని ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన తలాంత ఏంటి, దాన్ని నేను గుర్తించగలుగుతున్నానా అని ఎవరికి వాళ్ళు మనం ఆలోచించేద్దామండి. ఆ తర్వాత అక్కడ యేసుప్రభు వారు ఒక మాట చెప్పారండి. మేమే తీర్థగానైనను పంచిపెట్టువాడిగానను నన్ను ఎవరు నియమించాడు అని చెప్పి ఒక మాట చెప్పాడు. చూడండి ఒకసారి చూడండి. మరియు ఆయన 15 వచనం వారితో, మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఏ విధమైన లోపమునకు ఎడమీయక, ఏ విధమైన లోభమునకు చోటియక, ఎడమీయక అంటే అర్థమవుతండి, చోటియక జాగ్రత్త పడుడి. ఇక్కడ చిన్న ప్రశ్న దయచేసి ఎవరైనా మాట్లాడండి, సరిగ్గా చెప్పండి. ఇక ప్రభు అంటున్నారు అన్నమాట అండి, ఏ విధమైన లోపానికి మీరు చోటు ఇవ్వద్దు అనండి. ఎవరితో అన్నాడండి? మొట్టమొదటి వ్యక్తితోనా, రెండో వ్యక్తితోనా? ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 2 వ్యక్తున్నారు చూడండి. పిత్రాయితాన్ని తన సోదరుని పంచిపెట్టిన వ్యక్తి స్వార్థపరుడు ఒక అతను ఉన్నాడు. ఈ పిత్రాయితంలో భాగం పంచిపెట్టండి అని ఒక వ్యక్తి బతిలాడుకున్నాడు, అడుగుతున్నాడు ఆ స్వాస్థ్యాన్ని. వీళ్ళిద్దరిలో ఆ మాట ఎవరు గుర్తిస్తుందండి? మీరు కొంచెం ఆలోచించే మంచిది పడుతున్నారు, తొందరపడితే తప్పు చెబుతున్నారు. కొద్దిగా ఆలోచించి చెప్పండి, తొందరపడబాకండి. ఒక విషయాన్ని ఆలోచించి మనం మాట్లాడి నేర్చుకోండి దయచేసి. తొందరపడి తెలిసినట్టు ఉంటుంది, అది తెలియదు. పిత్రాజితంలో భాగం పంచిపెట్టకుండా స్వార్థపరుడు ఒక అతను ఉన్నాడు, అర్థం మాట్లాడుతున్నాడు. అతను గుర్తిస్తా ఆ మాట, లేకపోతే మోసపోయి నష్టపోయి తన భాగం పోగొట్టుకున్నాడు ఒక అతను, ఇతను గుర్తిస్తా. జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు ఏ విధమైన లోపమునకు చోటిగా జాగ్రత్త పడండి.
అని ఎవరు గుర్తిస్తుంది మాట? యెషయా గారు మొదటి వ్యక్తి అండి. కృతార్థ గారు కొంచెం ఆలోచన చెప్పండి. లోపం అంటే ఏంటంటే పిసినారుతనం, లోపము, పిసినారుతనం, ధనాపేక్ష, స్వార్థం. ఎవరిలో ఉంది స్వార్థం? ఎవరిలో ఉంది ధనాపేక్ష? ఈ మొదటి వ్యక్తిలో ఉందండి. తన తోడపుట్టినట్టు తన సహోదరుని సగం ఏం అక్కర్లేదండి, ఈయట్లేదండి, అతను ఉంచేసుకున్నాడండి. అప్పుడు ఇతను అంటున్నాడు, ఏ విధమైన లోపాన్ని చోటు ఎత్తు మీరు. ఇక్కడ రాసుకోండి, మొదటి వ్యక్తికి సంబంధించింది, మొదటి వ్యక్తికి సంబంధించినది. తర్వాత చూడండి, ఒకని కలిమి విస్తరించుట, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఈ మాట వారిద్దరిలో ఎవరికి చెందుద్ది? జాగ్రత్త ఆలోచన చెప్పాలి. సురేష్ విన్న పాఠాన్ని ఏంటి బయట తిరుగుతున్నావు? తిరగద్దు, 2 గంటల పాటు కూర్చోగలగాలి. అది ప్రాక్టీస్ చేయి. బయట ఏం తుఫాన్ లేదు, ఆడ ఏం పర్లేదు, తుఫాన్ ఉందా లేకుండా నీకేం పర్లేదు. అంటే మైండ్ అలా సెట్ చేసుకో. 2 గంటల పాటు వాక్యం వింటేది ఇక్కడ నువ్వు, తర్వాత మళ్ళీ నీ పనేగా రోజు చేసుకునేది. ఆ 2 గంటలు 3 గంటలు బయటికి పోవద్దు, గుర్తుపెట్టుకో. శ్రద్ధకి నాకు ఏం చెప్తున్నారు, నీ చదవడం రాకపోయి వింటం వచ్చు కదా. ఆలోచించు, స్టోరీ ఆలోచించు, ఏం జరుగుతుంది ఇక్కడ. మన జీవితానికి సంబంధించింది కాదైతే ఎంతమంది అన్నారు మీరు? న్యాయంగా ఉండరు తమ్మ, గుర్తుపెట్టుకో. చిల్లి కమ్మ కూడా ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకో. అది న్యాయం. ఈరోజు జరుగుతున్నంత అన్యాయం అండి. ఎవరికి అది వడుకుంటే వాళ్ళు లాగేసుకున్నాడు, నెట్టేస్తున్నాడు, గొడవ పెట్టుకున్నాడండి. అన్నదమ్ములు కొట్టుకునే పరిస్థితి కోసం, ఆస్తిపాసి కోసం చూసింది. అప్పుడు ఒక అతను చెబుతున్నాడు, నువ్వే స్వార్థంతో ఉండొద్దు, ఏ విధంగా నువ్వు ఆశపడద్దు, నీ సహోదరుకి ఇచ్చేసి అంతే భాగం. వాళ్ళకి వాళ్ళు లేరుగా. ఈ మధ్యకాలం ఇలా తయారండి, వాళ్ళకి పెళ్లి కాదుగా, వాళ్ళు పిల్లలు లేరుగా. పిల్లలు లేరు, నీకు అవసరం లేదు. పెళ్ళి లేదు, నీకు అవసరం లేదు. ఆవిడ ఏం చేసుకుంటాను, నేను ఇది నువ్వు కూడా అనొద్దు, నువ్వేం చేసుకుంటావు? ఒక తండ్రికి ఇచ్చినప్పుడు ఆ బిడ్డలకి సమాన హక్కు ఉంటుందా ఉండదా? మరి ఒక అతను తెలుగు మాట్లాడుతున్నాండి, ఆవిడ అక్కడే తర్వాత నాకేగా. ఒక అతనికి 2 ఆడపిల్లలు ఉంటారండి, ఒక అతను మగపిల్లలు. అతను అంటాడు, ఎప్పుడు కానీ నాకేగా, ఎవరు చెప్పారు నీకని? అదే స్వార్థం అండి. అక్కడి నుంచి ప్లాన్ చేస్తాడు ఇతను. ఇతనికి అట్లా 2 ఆడపిల్లలు కాబట్టి 2 పెళ్లి చేస్తాడు, అత్తగాంటి పోతారు. ఇప్పుడు నా కొడుకులే ఉంటారు, ఏం గ్యారెంటీ ఉంది నీ కొడుకు ఉంటారంట భూమి మీద? స్వార్థపూరిత ఆలోచన ఉండేది. ఒకవేళ దేవచిత్త భవిష్యత్తులో అతను కానీ ఇస్తే తీసుకో, సరే నాకెందుకురా చిన్నడా, మరి ఎట్లా, నాకు ఆడపిల్ల కాబట్టి ఎవరైతే ఇస్తే అది వేరే సంగతి. నువ్వు ప్లాన్ చేయొద్దు. అన్నదమ్ముడు కావాల్సిన నీతి ఇక్కడ దొరకట్లేదు. యేసు దగ్గర నేర్చుకోలేమండి మనం. యేసు అంటే ఏమనుకుంటున్నానండి? యేసు అంటే సిలువలో వేలాడి ఒక ఏమి తెలియనోడు కాదండి. యేసు అంటే తన ప్రాణాన్ని కాపాడుకోలేక ఏదో ఏడుస్తున్నాడు అనుకుంటున్నారేమో. లోకానికి నీతి చెప్పడానికి వచ్చింది ఆయనండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడ తెలుసా? యేసు దగ్గర ఉందండి. మన ప్రభు దగ్గర రాలేకని మన సమస్యలు సతమమైపోతున్నామండి. అన్నదమ్ముల సమస్య యేసు దగ్గర దొరికింది పరిష్కారం. భార్య భర్త సమస్య యేసు దగ్గర పరిష్కారం ఉందండి. తల్లిదండ్రుల పిల్లల సమస్య యేసు దగ్గర పరిష్కారం ఉందండి. ఒక వ్యక్తి ఏం చేయాలంటే, మా నాన్న ఆస్తి శిరసగం సమంగా న్యాయం ఉంచుకోవాలండి. అది చెప్పాడు ఎక్కడండి. ఏ విధమైన లోపాన్ని చోటు ఇవ్వద్దు, పిచ్చినార్థాన్ని ఆశపడద్దు, ధనాపేక్షకు ఆశపడద్దు, ఒకరి సొమ్ముకు ఆశపడద్దు, నీది నువ్వే. అప్పుడు 2వ వ్యక్తి ఉండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఈ మాట ఎవరికి సంబంధించిందండి? ఆలోచన చెప్పండి. మళ్ళీ రాంగ్ స్టెప్. సరే అసలు ఆలోచిద్దాం. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఎవరికి? 1, 2 చెప్పండి, నాకు అది తెలియట్లేదు. ఈయన సంబంధించిందా? ఈయన సంబంధించిందా? అది
వాస్తవానికి ఇద్దరు సంబంధించిందండి. ఎందుకంటే ఇది జనరల్ పదం. ఎవరికైనా కలిమి విస్తరిస్తున్నా ఉందంటే అతను జీవానికి మూలం కాదు, అది జనరల్లో. కానీ ఇక్కడ మాత్రం ఈ రెండో వ్యక్తికి ఉపయోగిద్దాం. చిన్న వ్యక్తికి, చిన్న కాదు, లేదా నష్టపోయిన వ్యక్తికి. ఎందుకంటే ఇప్పుడు ఇతని ప్రాబ్లం ఏంటి? నా భాగం కొట్టేసుకున్నాడు, నా భాగం, ఇది సమస్య అండి. అప్పుడు ఇతనికి కాస్త ధైర్యపరిచే ఓదార్చి మాట ఏంటంటే, ఏమయ్యా, అతను ఎవరో సంపాదించుకున్నాడుకున్నాగా, అతనికి జీవం లేదు. ఇది ఇతను వర్తిస్తున్నా. వాస్తవానికి ఇద్దరు వర్తిస్తే మాట. ఒకరికి ఎవరికైనా సరే కలిమి విస్తరిస్తుందంటే అతని జీవానికి మూలం కాదది, అతని పరలోకానికి మాత్రం పోయే అవకాశం లేదండి. చాలా జాగ్రత్తగా ఉంచాలి మనం. ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రాకులారం దేనికోసం అండి? ప్రయాసపరం దేనికోసం అండి? పిల్లలు పుట్టారు లేదో, మా పెద్దవాడికి ఇది, చిన్నవాడికి ఇది, అప్పుడే లెక్క రాస్తున్నాడండి. ఆ పెద్దవాడి పిల్లలు పుడితే వాడికి ఇది, ఈ పిల్లలు పుడితే తిరిగి అంటండి. అంత అవసరం లేదండి. అది ఇప్పుడు జరగాల్సింది చూడండి. ఈరోజు చాలా మంది కలిమి విస్తరణ కోసం ఏం ప్రయత్నం, ఎంత గడ్డైనా కలుపుతున్నారండి, ఎంత మోసం చేస్తున్నాడు, ఎంత అన్యాయం చేస్తున్నారండి, ఎంత అబద్ధం ఆడుతున్నారండి. ఒక బెత్తడి స్థలం జరగడానికి ఎన్ని అబద్ధాలు తెలుసు మనిషి తెలుసండి. అవసరం లేదండి. ఒకరిని కలిమి విస్తరించడం వాడి జీవానికి మూలం కాదు. ఈరోజు ప్రతి ఒక్కరు లోకంలో పరస్పరం దేనికోసం చెప్పండి? కలిమి విస్తరించాలి కదండి, సంపద పెరగాలి కదండి. ఏది సంవత్సరం ఆదాయానికి ఈ సంవత్సరం ఏది ఈ సంవత్సరం ఇన్కమ్ పెంచుకోవడం కోసం కృషి చేస్తుంది కదండి దివారాత్రులు. దయచేసి ఎవరికి వాళ్ళు మీ హృదయాలు ఆలోచించండి. ఒకవేళ నా ప్రయత్నాలన్నీ నా కలిమి కోసమేనా? ఇప్పుడు ఇతను స్వార్థంతో తన తమ్ముడికి బాగా మంచి పెట్టలేదు, దేనికోసం చెప్పండి? కలిమి కోసమేగా. ఎకరం ఉంది, చెరువు అరెకరం తీసుకోవాలి, ఇతను ఒక్కడే ఎకరం తీసుకున్నాడండి. ఎందుకండి? డబ్బు పిచ్చి పట్టింది, లేకపోతే స్వార్థం, కలిమి. అప్పుడు ఇతనికి అంటున్నాడన్నమాట, రెండో వ్యక్తి వర్తించిన మాట ఏంటంటే, అయా అతను తీసుకొని రెండవ వ్యక్తికి సంబంధించి మీరు ఆలోచన చేయండి. ఇతనితో ఆ మాట వర్తిస్తుంది అన్నమాట. అతని ఆస్తి లాగేసుకుంటున్నాడు, నీ భాగం తీసేసుకుంటున్నాడు. అతనికి ఏమవుతుంది? కలిమి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది. కానీ అతనికి ఎలా జీవం లేదు, అతని పరలోకం లేదు, అతను నిత్య జీవం లేదు. కేవలం ఈ సంపదగా పెంచుకొని ఏమైంది మీకు? అదే మీరు చెప్పమాట. అప్పుడు ఏమేమి ఉండండి, మరి ఇప్పుడు నాకు ఎట్లండి? నేను అన్యాయం చేయట్లేదు, నాదనే చేయమంటున్నాను కదా. ఇక్కడ సమస్య మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి దయచేసండి. ఈ మొదటి వ్యక్తి చేస్తున్న ప్రయత్నం ఏంటండి? ఎవరన్నా మాట్లాడండి. ఈ మొదటి వ్యక్తి తన సహోదరికి ఇవ్వకుండా స్వార్థంతో కూడబెట్టుకుంటున్నాడు. ఇతను చేస్తున్న ప్రయత్నం ఏంటండి? సంపాదించాలి, అంతే కదా, ఎక్కువ కూడబెట్టుకోవాలని, కలిమి ఏదో డెవలప్ చేసుకోవాలని. ఓకే, ఈ రెండో వ్యక్తి చేస్తున్న ప్రయత్నం ఏంటండి? ఇతను కూడా అదేనండి. మీ జాగ్రత్త గమనించండి. అక్కడే మరి తొందరగా ఆలోచించబాకండి. ఇతను చేస్తున్న అదే పిచ్చి. నా ఆస్తి పోతుంది, నా సంపద పోతుంది, వృద్ధా పోతుంది, ఎవరు తీసుకున్న పనులు ఇడికి పోకూడదు. అదే మా బామతికి అవసరమైతే అలా లేరండి. మా బామతికితో కానీ అనుమానం మాత్రం నేను వాళ్ళకి ఎందుకు పోయాను అని ఇలాగా. ఇప్పుడు నా ఆస్తి వెళ్ళిపోతుంది, నా ఆస్తి పోతుందనే బాధ ఉందా? ఇతను పెద్దడైపోతున్న బాధ ఆలోచన చేయండి. ఇతనికి ఏం పిచ్చి పెట్టిన ఆలోచన చేయండి. నిత్యం గురించి ఏమైనా పిచ్చిందండి? భక్తి గురించి ఏమైనా ఉందండి? ప్రార్థన గురించి ఏముందండి? యేసు దగ్గర ఏమి నేర్చుకోవాలండి? పరలోకం గురించి నేర్చుకుంటున్నాడా? నా బాగున్నా మంచి డబ్బు పిచ్చి ఇతరుగా పెట్టిందండి. అతను ఆల్రెడీ డబ్బు పిచ్చి పెట్టే తన తమ్ముడికి ఇవ్వకుండా దోషేసుకున్నాడు స్వార్థంతో. ఇతనన్నా కనీసం పోతే పోయింది, నాకు దేవుడు అనుకున్నాడా? అనుకోవట్లా. నాకెందుకు మానేయాలి? వృద్ధాగా ఎందుకు మానేయాలి? ఇప్పుడు నా సొమ్ము వాళ్ళకి ఎందుకు పోవాలి? నేను అవసరం అనాథ చెప్తాను, వానికి ఇవ్వటం లేదు. నేను అవసరమైతే వరకం అదే ఉండిపోతే అవసరమైతే. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ వస్తువు ఉపయోగపడుతుంటే ఇది మాత్రం నేను ఉపయోగించుకోకపోయినా అట్టే పాడైపోవాలి తప్ప ఇంకో రూపాయి పెట్టడం లేదు. అంత కఠినంగా ఉంటారండి, అంత ఘోరంగా ఉంటారండి. మరి ఖాళీగా ఉంటుంది కదా, నువ్వెట్ట వాడుకోవడం, నీ ఓడికి ఇవ్వమంటే అబ్బా ఉంటే అదే ఉంటుంది. దగ్గర వెళ్ళడం లేరండి.
అవసరం ఏదే ఉంటుంది ఊరకు బంగారు తుప్పట్టిపోతాడు ఆ వస్తువు వాడుకు నువ్వు వాడుకోనంటే నేను వాడుకోను కొన్ని మీ ఊరికి వాడుకుంటుంటే అబ్బాయి అసలు వాడుకు అసలు నేను ఉంటే అదే ఉంటుంది. అది మంచి బుద్ధి కదండి. ఆ వస్తువు లాగేందుకు రాత్రి మీరు కూర గురించి మాట్లాడతా నేను ఎవరింట్లో రాత్రి కూర ఇంకా ఉందో లేదా వద్దారు చెప్పండి నాకు చెప్పొద్దులే. ఇప్పుడు ఆ కూర మీరు తిన్నారు అందరు ప్రశాంతంగా దేవుడి వల్ల ఆ మిగిలిన పెట్టచ్చు కనీసం అండి పెట్టు రేపు పొద్దున్న ఇంత అవసరం అయితే కూర కనీసం కూర ఇప్పుడు మనం తిన్న తర్వాతనే మీరు తినకుండా పెట్టవద్దు కనీసం మీరు తినండి పోనీ తిన్న తర్వాత వాళ్ళు పిలిచేవారు నన్న మా ఇదిగో భోంచేశారు మీరు కూరను చేసుకుంటారా కొంచెం అన్నం మిగిలి చేసుకుంటా ముందేసుకుంటారా నేను చెబుతున్నా దయచేసి ఆ విషయం మీకు చాలా చిన్న విషయం నాకు చాలా పెద్ద విషయం అది అంటే అందులో ఆ బుద్ధి కనపడండి. ఈ మధ్యకాలం ఫ్రిడ్జ్లు వచ్చాయి కదండి 2 రోజుల పాటు 3 రోజుల పాటు స్టాక్ పెడుతున్నారు కానీ ఎప్పుడెప్పుడు మనం తినేసి మనకు కావాల్సిన మిగిలిన పెట్టేద్దనే పరిస్థితి లేదండి ఈరోజు. ఉంటే రేపు పొద్దున ఉంటుంది ఏమవుతుంది కాబట్టి చెప్పొద్దు అంతే మనకు అది తెలిసిందండి. నిన్న తినాల్సినాన్ని 3 రోజుల పాటు చేపల కూర కానీ తొలుకుల కూర కానీ ఆ ముక్కలు అలాగే అట్టిపెట్టి మళ్ళీ 2 ముక్కలు తిని 2 ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ 7 చేసుకొని 2 ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ కాసిన మళ్ళీ కాగబెట్టుకొని మళ్ళీ కాగబెట్టి అంత అవసరం ఉంటుంది. దొరకదా మనం రేపు దొరకదని తర్వాత దయచేసి ఆ మనసు చిన్న మనసు అది ఆ మనసు వద్దు. మనం ప్రశాంతంగా ఉన్నాం మనం హ్యాపీగా ఉన్నాం ఇంకోరికి అలా చేద్దాం. ఇక్కడ ఇద్దరికి ధనాపేక్ష ఏమంటారు మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి. ఈ స్వార్థపడు పెద్ద అతను లేదంటే మొదటి వ్యక్తి కూడా స్వార్థంతో ఉన్నాడు కలిగి విస్తరించాలని ఎదురేమో కూడానండి ఈ భౌతిక సంబంధం పోతే పోయింది నాకెందుకు నాకు దేవుడు ఉన్నాడు దేవుడు రాజ్యం అతను అనుకుంటున్నాడు ఇతను అనుకోవట్లేదండి. ఇతను కూడా ప్రభు గారికి వచ్చి నాకు బాగా మంచిపెట్టినాడు నిజంగా ఇతను జ్ఞానం ఉన్నాడైతే యేసు దగ్గర ఏం కోరుకోవాలండి పరలోక సంబంధించిన కోరుకోవాలండి. ఏం మాటలు వినాలండి ఆయన దగ్గర ఎలాంటి 100,000 మంది తండవుతున్న ప్రసంగాలు ఆయన వాక్యం వింటామంటే తన్మయం చెందుతామంటే ప్రజలు భోజనం చేయడం మర్చిపోయి వాళ్ళు ఆయన మాటలు అలా వింటామంటే ఇతను పరిగెత్తుకొచ్చి కొద్దిగా మా దగ్గర గొడవ చేసుకుని అడుగుతున్నానండి. అంటే ఆయనకంటే నేను ఎలాగ దేశం చెప్పండి అసలు ఆయన వచ్చిన పని ఏంటి ఆయన చేసే బోధ ఏంటి? ఈరోజు ప్రభుగా మనం ఏం నేర్చుకుంటున్నామండి? రోగాల నేర్చుకున్నారా? దయ్యాల బాధ గురించా? పిల్లల చదువు గురించా? ఉద్యోగం గురించా? వ్యాపారం గురించా? ఇవన్నీ ఆయనకి గడ్డిపాస్త సమానం అండి. వాటి గురించి కాదు ప్రయాసపడాల్సింది. నిత్య జీవం గురించి ప్రయాసపడండి. నిత్య జీవం మాటల గురించి ప్రయాసపడండి. ఒకరిని కలిగి విస్తరించడం వారి జీవానికి మూలం కావాలంటే అర్థం ఏంటి? వేసుకుని చెప్తున్నాడు అయ్యా జీవం ముఖ్యం చెప్తున్నానండి. జీవం గురించి మాట్లాడలేదు ఎవరు కూడా కలిమి గురించి మాట్లాడుతున్నారండి. ఆ మొదటి గొడవ కలిమి గురించే ఈ 2వ గొడవ కలిమి గురించే. ఎందుకు మన గొడవ ఏంటో మనదే పడింది మనం తక్కువది వెళ్ళి నేను ఒకరికి ఇవ్వను ఒకరు నాకు ఇది ఒక టైప్ ఉంటుంది. కొంతమంది అంటారు నేను ఎవరు రాసిపోయినా ఒకరు వాళ్ళ ఎంగిలి కూర కారంగా నాకు వద్దు మరి మీద వరకు పెడతా నేను ఒకరు పెట్టాను కాదు నేను ఒకరికి పెట్టను ఒకరిని ఆశించను నేను తింటాను నేను సత్తాను అవసరం అంటున్నారు తప్ప మరొకరికి పెట్టే పరిస్థితులు లేరండి. వాళ్ళ అవసరాలు గుర్తించి కొంచెం అడుగుతూ అడగలేకపోవచ్చు. చాలా జాగ్రత్తగా ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనం దిద్దుబాటు చేసుకోలేకపోతే ఇక పెద్ద పెద్ద విషయాలు ఏమి నేర్చుకుంటూ ఆలోచించండి. కాబట్టి యేసు గారికి ఇతను పరిగెత్తుకొచ్చి ఇతను అడగాల్సిన ప్రశ్న ఏంటండి? నిత్య జీవం గురించి ఆలోచన చేయట్లేదు. నా ఆస్తి పోతుంది వృద్ధా తీసుకున్నాడు నన్ను లాగేస్తున్నాడు ప్రభా వచ్చి చెప్పమన్నాడండి ఆయన. ఇక్కడ చూడండి ఇక్కడ మనం చేసే ప్రతి పని ఏదైనా సరే 2 కారణాలు ఉంటాయి. ఒకటి నిత్య జీవానికి సంబంధించినవి ఉండాలి లేదా నిత్య నరకం మరణానికి సంబంధించినవి ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇతను చేసిన పని ఏంటండి? నరకానికి సంబంధించిందా అంటే మరణానికి సంబంధించిందా జీవానికి సంబంధించిందా? ఇంకా అర్థమవుతుందా? స్టోరీ అర్థమవుతుందా? మరణానికి సంబంధించిన పని చేస్తున్నాడా జీవానికి సంబంధించిన పని చేస్తున్నాడా? స్వార్థం ఉంది దగ్గర అతను జమ్ము దోచుకుంటున్నాడు అతన్ని ఎగ్గొట్టుకొని చూస్తున్నాడు లాగేసుకుంటున్నాడు స్వార్థం ఉంది కాబట్టి నరకం ఇతనికి మరణానికి సంబంధించిన పనిలో ఉన్నాడండి. ఇప్పుడు ఇతనేం చేస్తున్నాడు చూడండి. మళ్ళీ ఇతను జీవం కోసం ప్రయత్నం చేస్తున్నాడండి. ఇతను జీవం కోసం ప్రయత్నం చేయట్లేదండి ఆ ఆస్తి కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడండి. వాళ్ళని నడదాం వీళ్ళని నడదాం కోర్టు పోదాం పోలీస్ చేయబోదాం అంటున్నారండి.
కాబట్టి ఒక వ్యక్తి చేసే పని ఏదైనా సరే అతన్ని జీవానికి నడిపిస్తుంది లేదా మరణం నడిపిస్తుంది. ఉదాహరణకి నిర్నిమిత్తంగా కోప్పడ్డా అనుకోండి, ఇప్పుడు నేను ఉచితంగా అంటే కారణం లేకుండా, అంటే భార్య మీద కావచ్చు, బిడ్డల మీద కావచ్చు, ఎవరి మీద, ఎదుటి వ్యక్తి మీద, ఎవరి మీద కావచ్చు, కారణం లేకుండా కోప్పడితే అది జీవానికి సంబంధించిందా మరణానికి సంబంధించిందా? ఊరిన కోప్పడ్డానండి, ఒకవేళ కారణం లేదండి. ఇప్పుడు ఇంకోసారి మన పిల్లలు తప్పు చేశాడు, అప్పుడు కోప్పడ్డారండి, అది జీవానికి సంబంధించి మరణానికి సంబంధించిందా? ఎక్కడ మంది మరణం అంటే గుర్తే, జాగ్రత్తగా చెప్పాలి. నేను కారణం లేకుండా కోపడ్డా, అది నన్ను మరణాన్ని నరకాన్ని తెసిపోద్దా, పరలోకం తెసిపోద్దా ఆ కోపం? ఎందుకంటే కారణం లేదు. ఇంకోసారి సరైన కారణం ఉంది, తప్పు చేశాడు, అప్పుడు నేను కోపడ్డాను, అప్పుడు ఇందా కోపం ఇప్పుడు కోపమే. ఇప్పుడు ఏమైనా అర్థమవుతుందా? అంత కష్టంగా ఉంది ఏమైనా? కారణం లేకుండా కోపడినప్పుడు మరణం అన్నారు కదండి. మరి ఇప్పుడు కారణం ఉంది, తప్పు చేశాడు, ఒక తండ్రిగా, ఒక యజమానిగా, పెద్దవాడుగా కోపడ్డాడు, ఇది తప్ప రైట్ అన్నా నేను? రైట్ అండి, అదండి ఆ మాట చేయడానికి ఇంత టైం పడుతుంది అదండి. అంటే మనం ఏం ఆలోచించాలంటే, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, నేను ఈ మాట అన్నప్పుడు ఇది జీవానికి సంబంధించిందా మరణానికి సంబంధించిందా అని ఎవరైనా ఆలోచించుకుంటారండి? టకా మాట్లాడేది నోటికి వచ్చింది కాబట్టి నా ఇష్టం అంటున్నానండి. అదేమంటే నీ ఇష్టమేలే, నువ్వు మాట్లాడే ప్రతి మాట లెక్క చెప్పాలి, ఒకరోజు గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీరిద్దరూ కూడా ఆ ధనం, ఆ కలిగి కొరకు ప్రయత్నం చేస్తున్నారండి. అప్పుడు యేసుప్రభువు మాట చెప్పారండి. ఇప్పుడు 16వ చూడండి ఒకసారి, ఉపమానం. ఇప్పుడు ఈ మాట చెప్పి ఇప్పుడు ఉపమానం చెప్పాడండి. అసలు విషయం ఇప్పుడు వచ్చాడండి. ఉపమానం, లోకాసు వార్త 12వ అధ్యాయము 16-20 చూడండి ఒకసారి. సందర్భం మీకు అర్థమైంది కదండి? సందర్భం అర్థమైంది కదా? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక అతను తన తండ్రి ఆస్తిని తన సహోదరునికి ఇవ్వకుండా లాగేసుకున్నాడు. అప్పుడు రెండో వ్యక్తి వచ్చి యేసుప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నా సహోదరుడికి వచ్చి కొంచెం నువ్వని చెప్పండి, నా ఆస్తి లాగేసుకున్నాడు, నాకు రావాల్సిన వాటి ఇవ్వట్లేదు సార్, కొంచెం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఉండి, మీ మీద తీర్పరగారు ఆయనను పంచిపెట్టి వారికి నన్ను ఎవరు నియమించాడు, నా పని అది కాదు అని చెప్తూ ఒక మాట చెప్పాడండి. ఇదిగో మీరు ఏ విధమైనటువంటి లోపానికి చోటు ఇవ్వద్దు, స్వార్థానికి చోటు ఇవ్వద్దు, ధనాత్మకు చోటు ఇవ్వద్దు, అది మీకు జీవం కాదు అని చెప్పాడు. ఇంకో మాట ఏమో, ఒకరిని కలిగి విస్తరించుట వానికి జీవానికి మూలం కాదు. ఈ సంవత్సరం నేను ఇంకొంచెం 10 రూపాయలు సంపాదించుకున్నాడు, కొంచెం సంపాదించుకున్నాడు, మనం ఏమనుకుంటామండి? అప్పుడు అనుకుంటున్నాం, అదే అనుకుంటున్నాం కదండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అతను కలిగి విస్తరిస్తుంది ఏంది, కొమ్మిది ఇతను జీవానికి పోవట్లేదా అని ఎవరు గ్రహిస్తున్నారండి? ఎవరన్నా ప్రతి వాళ్ళు అతను నిన్నగా మొన్న ఏర్పడ్డు, అతను చూడు ఏమండి, నిన్నగా మొన్న ఏర్పడాడు, అతను పలసబట్టం కాదు, లావైండు, అంటే బలుస్తున్నాడు అనమాట అండి. కొంచెం సంపాదించుకుంటున్నాడండి, కొంచెం కలిగి విస్తరిస్తుందండి. కానీ దయచేసి గమనించండి, అతను జీవాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఆ డబ్బు పిచ్చి పట్టింది, ఆ సంపాదన పట్టింది. ఇప్పుడు కలిగి విస్తరిస్తుందంటే దిగబడితేనా పంచి పెడితేనా విస్తరిస్తుంది? అదండి. వాపు చూసి బలం అనుకుంటున్నారు జనం ఈరోజు. ఎవరికి ఇవ్వకుండా, ఎక్కడ ఇవ్వకుండా, దేవుడికి ఇవ్వకుండా, సేవకులకు ఇవ్వకుండా, తల్లిదండ్రులకు ఇవ్వకుండా రూపాయి గడ్డి తిని కూడబెట్టుకుంటున్నారు చాలా మంది. ఏం చేస్తారండి? కలిగి విస్తరిస్తున్నారు కదా, వాళ్ళ జీవాన్ని పోగొట్టుకుంటున్నారు. జీవాన్ని దేవుడికి ఇస్తున్నాడు ఎందుకో, నువ్వు ప్రశాంతంగా ఉండి నువ్వు తిన్నకాడు తిని ఇంకేమీ చేయమని, మిగిలిన దాచిపెట్టుకోమని కాదు. అప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రదర్ మరి దాచిపెట్టుకోవడం తప్ప అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఏం కష్టపడి సంపాదించి పారాయమంటారు అనుకోవచ్చు. మీరు పారేయొద్దు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వండి.
ఎవరికి వాళ్ళు మేము చేస్తున్నాం అనుకుంటారు కదండి. ఎవరికి వాళ్ళు మేము చేసి చెప్తాను, ఈ పాటలో చివరి చెప్తాను, కొంచెం ముందుకు వచ్చి చెప్తాను. ఒకసారి ఉపమానం చూడండి మీరు. ఉపమానం చెప్పాడు. నా పంట పూర్చుకుంటూ నాకు సంవత్సరాలు కనుక నేనేం చేతును తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది, చూపించుము, తినము, సంతోషించమని చెప్పుకొని అనుకున్నాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు ఈ ఉపమానం చెప్పడం స్టార్ట్ చేసినండి. వెర్రి వాడిన ధనవంతుడు. ధనవంతుడు ఎరువుడు ఎలాగవుతాడు, ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి భూమి విస్తారంగా పండింది. ప్రభు చెప్తున్న ఉపమానం వినండి, విస్తారంగా పండింది. అప్పుడు అతడు తనలో తాను మాట్లాడుకుంటున్నారు. మీ దగ్గర రెడ్డింగ్ పెన్ ఉంటే ఇప్పుడు కొన్ని మాటలు గుర్తుపెట్టండి బైబిల్లో. చూడండి, అక్కడ రాయాలి, మరి ఇది నిండిపోయింది పోద్దేమో. ఇది చుడిపోయానండి, రాసుకుంటారా? నేను చెప్తే రాసుకుంటా. జనరల్గా మహేష్ చెప్తే రాసుకుంటారా? ఇంకా స్టేజ్కి ఎదగల అమ్మా, ఈ మొత్తం రాసుకున్నారా? ఏంది గట్టి చదువుతున్నారు వీళ్ళు? ఓకే, సరే, ఇక్కడ చూపిద్దామండి. అక్కడ ఉన్న మాటలే, మీరు బైబిల్లో ఉన్న మాటలే రాస్తాను, విడిగా ఏమి రాయను. చిన్న చిన్న రాయాల్సింది, బోర్డు నిండిపోయింది. మీ దగ్గర రెడ్డింగ్ పెన్ ఉంటే ఆయన అన్న మాటలు చూడండి ఒకసారి. ఒక ధనవంతునికి భూమి అంట ఎలా పడిందంట? సమృద్ధిగా మాట వాడబడింది. అక్కడ సమృద్ధిగా పండెను. అప్పుడు తనలో తాను, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ధనవంతుడు ఎర్రివడలేదో చూద్దాం, జాగ్రత్తగా ఆలోచించండి. తనలో తాను మాట్లాడుకుంటున్నాడండి. ఏమనుకున్నాడు? తనలో తాను నా పంట సమకూర్చుకొనుటకు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇక్కడ, నా పంట చిన్న రాస్తా, కొంచెం సమకూర్చుకొనుటకు, సరిగా ఉండ ఒకసారి. మరి దగ్గర పడితే గుర్తు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, నాకు స్థలము చాలదు. నా కొట్లు విప్పి, ఆ పదం మీరు నొక్కి పలకాలండి. నాని మనం గమనిస్తున్నారా? నా కొట్లు విప్పి, చదవండి. వాటికంటే గొప్పవి కట్టించి అందులో అందరూ రాసుకోండి, నా ధాన్యం అంతటిని, తర్వాత నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ఈ పదాలు గుర్తించారండి? రెడ్డి మళ్ళీ గుర్తుపెట్టారా? నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవి కట్టించుకొని అందులో నా ధాన్యం అంతటి నుంచి నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో చెప్పుకుంటా. నేను మళ్ళా మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటామని, అసలు ఎప్పుడైనా అందరూ మాట్లాడుకుంటారండి, కాదు చెప్పరు పైకి ఎవరు. అవునా కాదమ్మా? నిజం చెప్పండి. ఇప్పుడు మనకి గిట్టుబాటు కాబట్టి ఏమనుకుంటారండి, ఇట్లా పొద్దున్నే అనుకుంటారు మనసులో. మరి ఇంకే, మరి మనకు నచ్చని మనిషి ఇటొత్తి వెళ్ళకుంటండి, ఏడేం పని అనుకుంటాం. అనుకోవా? నేను నీకే పని అవలేదా? ఓ ఫంక్షన్ పోతే మనకి గిట్టలో ఊరో రాకూడదు, ఇది మన సమస్య. ఇది ఫంక్షన్ వీళ్ళు వచ్చారండి, వాళ్ళ చుట్టాలు, నీకేమైంది? నువ్వు పోయినందుకు పొద్దు తిని
చదివి వందించిరా అంత దగ్గర చూసుకోవాలని ఆ పార చూడొద్దు. వీళ్ళు కూడా వచ్చి అడుగుందే వాళ్ళు రావద్దు ఫంక్షన్కి. మళ్ళీ పొద్దున కూడా ప్రార్థన ఆదివారం. కొద్దిగన్నా భయం ఉండాలండి మనకి, దేవుడి భయం. దేవుడి మాట ఏంటండి, నువ్వు ఫంక్షన్కి వెళ్ళి పార చూసుకుని నీకు గిట్ట వచ్చారని ఆఖరణ కూర్చున్న బలలో కూడా నీ పక్కన చూసుకుంటారండి. గిట్ట మనిషి అక్కడ కూర్చోడు మనిషి. ఈ కుర్చీ బాగాలేదు వస్తుందే కుర్చీ కాదు అబద్ధాలన్నీ. అతను నీ గిట్టడానికి ఏతరండి ఏంటో లేచిపోతుంటే అతను కుర్చీ బాగాలేదు చూస్తే కుర్చీ బాగానే ఉంటుంది. తర్వాత అర్థమైంది మనకి వాళ్ళిద్దరికి అది గిట్టదంట. అందుకోసం అవతల బలం కూర్చుంది పోయి. వీళ్ళందరూ చాలా వరకు ప్రార్థన చేస్తారు దేవుడు. దేవుడు అనుకుంటాడు వరి వీళ్ళు ఎంత నాటకం ఆడుతున్నా అనుకోండి దేవుడు అండి. నేను ఎవరు తనలే, ఎందుకంటే మనం ఏ పాటి వాళ్ళం అండి, మనం అనడానికి అర్హులం కాదు, మన పనికిరాము. కానీ నిజంగా దేవుడు గుర్తుపెట్టుకోండి. తనలో తాను ఎప్పుడు మాట్లాడకుండా ఒక మనిషి గుర్తుపెట్టుకోండి ఏమనుకుంటాడండి, మాట నా నాలుగు రాకుండా తాను తెలుసు అంట. ఎక్కడ గుర్తుందా వచ్చిన కీర్తనల గ్రంథం 139 అధ్యాయం చూడండి, 1-12 వచనాల్లో. నాకు తలం పుట్టక మునిపే తెలుసునండి. నేను మాట్లాడటం, నేను నడవటం, నేను కూర్చోవటం, నేను లేవటం నీకన్నీ తెలుసు. మరి నేనేం మాట్లాడుకుని మనసులో ఇప్పుడు నేను మనసులో మాట్లాడుకున్నాడు దేవుడు తెలీదా? ఇంటి పక్కన తెలియదేమో. పరక్కుడు చేసుకొని వెనక ఊగుతూ చెప్పుకుంటాడు తిను ఏమోనండి, నా ప్రాణమా సుఖించము, తినుము, త్రాగము, అనేక సంవత్సరాలు నీకు ఇస్తారని ధనం సమకూర్చబడింది, ఓ నీ తిరగలేదు పో అనండి. ఇతను ఎర్రివాడు ఎలాగో చూద్దాం ఇప్పుడు. ఎర్రివాడా అన్నాడు దేవుడు ఇతన్ని. ఎర్రివాడని ధనవంతుడు. ఎందుకంటే ఎర్రివాడు అన్నాడండి. ఇతరుల మాటలు గమనించారా? నా ప్రాణం నా పంట అనండి, నాకు స్థలం కావాలనండి, నా కొట్లు అంటున్నాడండి, నా ధాన్యం అంటున్నాడండి, నా ఆస్తి అంటున్నాడండి, నా ప్రాణం అంటున్నాడండి. ఎవరేమి అన్ని ఒక వాక్యం చదవండి దయచేసి. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం అండి, 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం అండి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు. దేవుడి గురించి మంచి మాటలు చూడండి. విత్తువాడికి విత్తనాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. తినువాడికి ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడు. కానీ వినేమనుకుంటున్నాడు, నా పంట, నా స్థలం, నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి, నా ప్రాణం. ఎవరు ఇవన్నీ? విత్తువానికి విత్తనం విత్తుతుంది ఎవరు? తినడానికి ఆహారం ఇచ్చేది ఎవరు? ఆయన అంటున్నాడు, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. ఎందుకంటే అనేక సంవత్సరానికి ఆస్తి కూర్చబడింది. ఇప్పుడు ఈ సంవత్సరం పంట పండిందంట, కొట్లు సరిపోలేదు, పెద్ద కొట్లు కట్టించాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పండదా? మరి ఎప్పుడేం చేస్తావు? ఆ కొట్లు మళ్ళీ తెస్తావా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పండదా? 20 సంవత్సరం ఇప్పుడే స్టాక్ పడితే 20 సంవత్సరం మళ్ళీ 20 ఏళ్ళు పంట పండుతుందిగా. ఇప్పుడు ఎంత ఎక్కడ పెడతావు? అసలు దానికి అన్లిమిటెడ్ అయిపోయింది. మితం ఉందండి. స్థలం చాలు అంటున్నాను నేను. నా పంట నీదా? నా పంట సమకూర్చుకోవటానికి నాకు స్థలం చాలు, నా కొట్లు ఇప్పి, నా ధాన్యం అంతరించి, నా ఆస్తిని, నా ప్రాణంతో. ఒక విశ్వాసేమో నా ప్రాణమా యెహోవాను సన్నిధించని చెప్పుకున్నాడండి 103వ కీర్తనలో. నా ప్రాణములు సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేని మరొకము అని ఆయన చెప్పుకుంటే, ఈయన అంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము, అనేక సంవత్సరాలు నీకు ఆస్తి సమకూర్చబడింది అని చెప్పుకున్నాడండి. అప్పుడు ఇతనితో అంటున్నాడు దేవుడు అన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ రాసుకుంటు, దేవుడు వెర్రివాడా. అప్పుడు దేవుడు అని మాట చూడండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవని వగును? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు,
నీవు సంపాదించినవి ఎవరి వగును? అది ప్రశ్న అండి. నీవు సంపాదించినవి ఎవని వగును? ఎలాగైతే ఎరువాడు, ఎందుకు ఎరువాడు అంటాడండి? ఎవరైనా మాట్లాడి చెప్పండి దయచేసి. దేవుడు ఇతన్ని ఎర్రివాడు అంటున్నాడు ఎందుకు? ఏ మాట బట్టి చెప్పగలరు? ఎర్రివాడు, అది ఎర్రివాడే కాదు, చాలా తెలియకూడండి. ఆ కొట్లు సరిపోగా మళ్ళీ కొట్లు పెద్ద కట్టించి ఆ పంట అంతా స్టాక్ ఉంచుకొని వచ్చిన రాబోయిన పంట పైన కొన్ని సంవత్సరాల పాటు ఉంచుకున్నాడు. తప్పేముంది? ఎవరు మోసం చేయట్లేదు, గమనించారు జాగ్రత్తగా. ఎవరి సొమ్ము దోసుకోవట్లేదు. తన పండే పంటని జాగ్రత్త పెట్టుకుంటున్నాడు, పారేసుకుంటారు పంటనంతా. ఏంటి, ఎందుకైతే ఎరువాడు చెప్పండి? తిండి చూసుకోవద్దు, మనం తినకుండా వచ్చామండి. తినొద్దు, ఆకలి అవుతుంది. చూడండి, ఇక్కడ మీ పాయింట్ మీ దాటిపోబాకండి, ఇక్కడ నిలబడండి. నా పంట, నాకు స్థలం, నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి, నా ప్రాణం, నా 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 ఇందులో దేవుడు ఉన్నాడండి ఇక్కడ అసలు. అది గమనించారండి. భూమి పండిందంటే ఎందుకు పండింది? భూమి నీ గొప్ప చేసి పండిందా? దేవుడు ఇత్తనం ఇచ్చాడు, పంటానికి అనుకూల వాతావరణం ఇచ్చాడండి. ఒకసారి మంచి వచనం, దానికి సంబంధించి వచనం కావాలంటే అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి. ఆయనను, ఆయన ఆకాశునికి వర్షమును ఫలవంత ఋతువును దయచేస్తూ ఆహారం అనుగ్రహించుతూ ఉల్లాసంగా మీ హృదయాలు నింపుచు మేలు చేయడు చేత తన సాక్ష్యం లేకుండా చేయడం దగ్గరగా చెప్పారు. ఆకాశం వర్షం, విత్తనం నాటావు, నాటకాన్ని పండిందా? మంచి ఋతువులు రావాలి, వర్షం పడాలి, సూర్యరశ్మి కావాలి, వెలుతురు రావాలి, వేడి రావాలి, ఆ మొక్క ఎదగాలి, పంట పండాలి. ఆ పండిన పంట ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడాలి. ఆ పంట అనేది ఇంటికి రావాలి, దాని గిట్టుబాటు ధర రావాలి, ఆ ధాన్యం అలా ఆహారం నీ ప్లేట్లోకి రావాలి, నువ్వు తీసుకొని తినాలి. నువ్వు తినాలన్నా కానీ దేవుని మాట ఉంటేనే తినాలండి, తినలేము లేకపోతే. ఎందుకు తినాలనుకుంటాం మనం? మీకు ఎవరికైనా ఇలాంటి సందర్భం గుర్తుందా? ఎప్పుడన్నా అంచి ఆకలితో వచ్చారు, అన్నం వేసుకున్నారు, కలుపుకోబోతున్నారు, ఏదో ఫోన్ వచ్చింది, మీ పిల్లలు బాగలేదు, ఏం చేస్తారు చెప్పండి? మీ అమ్మకు బాగలేదు, లేదా మీ నాన్నకి ఏందో కళ్ళు తిరిగి పడిపోయాడంట, ఈ వార్త వచ్చిందండి. వాళ్ళు అత్తని చెప్పి తింటే కూర్చుంటారా? ఏం చేస్తారు? ఎవరన్నా ఊహించారండి? గంట చేయండి పోరాడిన కూర కోసం పోకోవచ్చు ఇప్పుడు దాకా నువ్వు ఎందుకని లేదు కూర అని వాదన పెట్టుకున్నాం, అన్నం వేశారు, తీరా తినబోయాలకు ఫోన్ వచ్చింది, ఆ ప్లేట్ పడేసి వెళ్ళిపోతాం మనం అండి. అంటే మనం ప్లేట్లో పెట్టుకుని తిన్నదాకా కూడా మనకు గ్యారెంటీ లేని పరిస్థితి ఉందండి ఈరోజు. చాలాసార్లు అన్నం వండుతూ ఉంటాం, తీరా వంచబెట్టేప్పుడు మొత్తం మనకు కింద పడేసుకుంటామండి. వండిన అన్నం అంతా మనకు తెలియకుండా మన చేతుల్లోనే కింద పడిపోద్దండి. ఎన్నోసార్లు జరగలేదండి అలా. మనం ఆరబెట్టి బయటకు వెళ్ళి వచ్చిన కుక్క మొత్తం తినిపోయిందండి ఒకరోజు. ఏమైందండి? ఇప్పుడు బాగా కాలుతున్నాయి, ముక్కలు కాలుతాయని చెప్పేసి ఆడబెట్టి తెచ్చారంట. ఇప్పుడు ఇంటికి పోయాలకే కుక్క తినేసింది. ఎన్నోసార్లు మనం అలా కాము ఉండిపోయి ఎవరిని అంటాం? అంటే మనం వండుకున్నది తిన్నదాకా కూడా గ్యారెంటీ లేదు. ఒకవేళ తిన్నది చాలాసార్లు కలగబో తిన్న తర్వాత అది అరక్క మళ్ళీ ఏదో ప్యాకెట్లు తెచ్చుకొని ఆ ప్యాకెట్లు తాగి ఏంటి బాధలండి? తిన్నది అరక్క ఎందుకు అరగలేదండి? ఉదయం తిన్నా మళ్ళీ తిన్న అవసరం లేదు, అది గ్యాపి. అది పొద్దున్న తినొచ్చి మళ్ళీ వాతావరణం చల్ల, అసలు ఆకలి అవుతుందండి. తినాలి కాబట్టి తినొద్దు, ఆకలి తినండి. చాలా మంది తింటానికి అసలు టైం లేదండి, తినడానికి మితం లేదండి. ఉంది కాబట్టి తిననుకున్నారు తప్ప తింటాం న్యాయబద్ధం తినండి. అవసరం కొంచెం తినండి, అవసరం తినండి, కొంచెం అరిగిద్దండి. కనీసం మనం తినడానికి గ్యాప్ ఎంత తెలుసండి? 3 గంటల గ్యాప్ ఇవ్వాలండి. మీరు తింటా ఉంటే కంటిన్యూషన్గా ముందు అరకముండా మళ్ళీ తింటా ఉంటే ఎలా చెప్పండి? అందుకు ఇనోవా ప్యాకెట్లు అవసరం మనకి, అంతేనే కదా? తయారు తినకపోవడం వల్ల గ్యాస్ ట్రబుల్, ఆ తినేటప్పుడు కక్కురు తినడం వల్ల అది అరకొక సమస్య. ఇన్ని బాధలు పడుతూ మనకి తింటాం మాత్రం మానుకోండి. చూసారు మళ్ళీ మీరు 100 చెప్పండి, ఆ కొడుకు కూడా చేయదేం నేను అన్నదండి. మీరు 100 చెప్పండి కాక ఎంత ఇస్తారో దేవుని ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నారా? దేవా, దావీదు భక్తుడు అన్నాడండి, నా ప్రాణమై యెహోవాను సన్నుతించమన్నాడండి ఆయన. దేవా, నాకు ఆహారం ఇచ్చావు,
నాకు ధాన్యం ఇచ్చావు, ఇదిగో నాకు మంచి గృహం ఇచ్చావు, ఇదిగో ఈ పంటను ఇచ్చావు, ఈ సమృద్ధిగా పండింది, ఇదిగో ఈ పంటలో ఇదిగో మొట్టమొదటి భాగం దేవుని సేవకు ఇస్తున్నాను, చర్చి బిల్డింగ్కి ఇస్తున్నాను, సువార్థకునికి ఇస్తున్నాను, ఇదిగో మా స్థానిక సంఘంలో పేద కుటుంబానికి ఇస్తున్నాను. నా చేతులు ముందుకు వస్తున్నాయండి. దాచిపెట్టుకోవడం, కొట్లు పట్టకపోతే కొట్లు పోయి మళ్ళీ కొత్త కొట్లు కడుతున్నానంటండి. అందుకంటున్నాడు దేవుడు అని ఎర్రోడా అనిపించాడండి. ఎవరు ఎర్రోడండి? దేవునికి ఇవ్వాల్సి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటే ఎర్రోడండి. కొంతమంది తల్లిదండ్రులకు ఇవ్వరు. ఏమని పెంచినట్లుగా అసలు ఆ మాట కొడుకు అనొచ్చా మాట అండి? అమ్మ కొడుకు అనొచ్చా మాట? సిగ్గుపడాలి ఆ మాట. అసలు పెంచిన నాటువేండి మా అమ్మ నేనుండగా అనే ధైర్యం ఉండాలి మగపిల్లడైతే. వాళ్ళు పెంచినట్లుగా ఆ పెంచిన కూడా ఆశపడి కొడుకులు ఉన్నారు తెలిసి ఈరోజు ఇంకా తల్లిదండ్రులు కాడ. ప్రభుత్వం ఏదో జాలిపడి పాలన చెప్పేసి ప్రభుత్వం పెంచినట్టుంటే ఆ పెంచిన కోర్చు కొట్టుకునే కొడుకులు ఉన్నారు. అలాంటి కొడుకులు అవసరం లేదు. మా అమ్మ నాన్నకి మేము చూసుకుంటాను అవసరం లేదు అన్న కొడుకు కావాలండి. ఆ పెంచిన వస్తే రాని వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇష్టం వాళ్ళు వాడుకొని వాళ్ళ ఇష్టం అది లేదు. ఈరోజు మనం తల్లిదండ్రులకి ఇవ్వాలండి. భార్య చూసుకోవాల్సిన భార్య చూసుకోవాలండి. బిడ్డలు చూసుకోవాల్సిన బిడ్డలు చూసుకోవాలండి. ఇరుగు పొరుగు ఇవ్వాలండి. సంఘం ఇవ్వాల్సిన సంఘంలో ఇవ్వండి. సేవకుడికి ఇవ్వాల్సిన సేవకుడికి ఇవ్వాలండి. సువార్తనికి ఇవ్వాల్సిన సువార్తనికి ఇవ్వాలండి. ఇవన్నీ ఇవ్వకుండా మన తిన్న కాడు తిని మిగతాది కొట్లు ఇప్పి మళ్ళీ కొత్త కొట్లు కట్టుకొని దాచిపెట్టుకుంటే ఏడుగా మంచిగా అవుతారు. అతను తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఓకే, పిచ్చివాడు గురించి పిచ్చివాడు అంటే ఎర్రివాడు పిచ్చివాడు కానీ పిచ్చివాడు లక్షణాలు చెప్పండి కొన్ని. పిచ్చివాడమ్మా, పిచ్చివాడు లక్షణం తెలియదు మీకు? ఏం చేస్తాడండి పిచ్చివాడు? ఏం చేస్తాడు? ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు చేస్తాడు. ఓకే, ఇంకా కొరుగుతాడు. ఇంకా ఆయన కానీ గాయం చేసుకుంటాడు. ఇంకా అసలు మనకు కావాల్సిన విషయం చెప్పట్లేదు మీరు ఇంతమంది కానీ. నాకు కావాల్సిన పాయింట్ చెప్పాలి ఇక్కడ. జకరా ఏమండి పాయింట్ పాఠం మిస్ అవుతుంది ఇక్కడ. చెప్పు జకరా. మీరు చెప్పినట్టు కరెక్టే కానీ పిచ్చి లేదు తెలుసా? ఏదో ఒక్కడే మాట్లాడుకుంటుందండి. ఇప్పుడు చూసారా పక్క నుంచి ఎవరు ఉన్నారండి? అతని మైండ్ పోయిందనమాట అండి. ఈ మధ్యకాలంలో పిచ్చులు ఎక్కువ తెలుసా మీకు? సెల్ ఫోన్లు తీసుకున్నారండి. ఇంతకుముందు బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ అక్కడ ప్రయాణం చేస్తుంటే కూర్చొని ఎవరు చెప్పుకోండి మీది ఏ ఊరు అక్క, మీ పిల్లలు ఎంతమంది, మీరు ఏ ఊరు వెళ్తున్నారు, కూతురుని ఏ ఊరు ఇచ్చారు, ఆ పిల్లలకి ఎంతమంది, ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళండి. ఇప్పుడు ఏమి లేవండి. ఈయన ఫోన్ చూసుకుంటాడండి, అటు ఆయన ఫోన్ చూసుకుంటాడు, వాళ్ళ ఫోన్ చూసుకుంటారు. మీరు 100 మంది 100 ఫోన్లు కావాలంటే 100 మంది 100 కాదు 100 మంది 100 ఫోన్లు అవసరం అయితే ఒక రెండు ఫోన్లు ఉంటాయి అనమాట. పర్సనల్ ఫోన్ ఒకటి, ఉమ్మడి ఫోన్ ఒకటి. ఈ ఫోన్ తోటి ఎవరి ఫోన్ మాట్లాడకుండా తప్ప ఒకళ్ళు కనీసం అసలు ఏ ఊరు తెలియదు, ఏ ఊరు తెలియదు. నువ్వు ఎక్కాల్సిన బస్సు తెలియదు, ఎక్కాల్సిన బస్సు తెలియదు, మన దగ్గర స్టేజ్ తెలియదు. కొంతమంది ఇయర్ ఫోన్స్ అనేది ఈ బ్లూటూత్ అవి ఇంత ఉంటాయండి, ఇంత ఉంటాయి. ఈ చెవులు పెట్టుకుంటారు. ఇది మనకు కనపడదండి. ఒక్కడే మాట్లాడుకుంటాం, ఎవరిని కాదు అతనే మాట్లాడుకుంటున్నాడు ఫోన్లో. బ్లూటూత్ ఉంది కదా మనకు కనపడదు, చిన్నది ఉంటుంది అనమాట, చెవులో పెట్టుకుంటాడు. అది కానీ లావలపోతూ ఉంటుంది, ఆపరేషన్ చేయాలి, ఎంత బాధపడద్దు. ఈ బ్లూటూత్లు పెట్టుకొని ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ ఏమంటే బాగుంటుంది చెప్పండి? ఏమంటే బాగుంటుంది? నేనంటలేదు, వీళ్ళు అంటున్నారు చూడండి. ఆ తమలో తాము మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు. పక్క వాళ్ళతో మాట్లాడలేదు, తల్లిదండ్రులతో మాట్లాడలా, భార్యతో మాట్లాడలా. ఎంత ఘోరం అంటే ఆఖరి బెడ్రూమ్లో 2 ఫోన్లు తీసుకొని పోయి భార్య ఒక ఫోను, భర్త ఒక ఫోను. 2 ఫోన్లు మీకు రావచ్చు? 2 ఫోన్లు ఒక ఫోన్ ఉందా? 2 ఫోన్లు ఉన్నాయా? సురేష్ ఎవరి ఫోన్ వాళ్ళదే? అది ఎవరి ఫోన్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఫోన్లు ఇచ్చే పక్కన ఎప్పుడు పెడతారా? లేదు. ఇలా ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకే, ఇలా చుట్టాలకి వాళ్ళ నువ్వు మీ చుట్టాలు పడతా, నేను మా చుట్టాలు మాట్లాడుకుంటా. మా బంధువులు పెళ్ళి అంటే మీ బంధువులు పెళ్ళి అంట. ఇది సరిపోతుందండి. ఒక ఫోన్ సరిపోతుంది ఇద్దరికి. జ్యోతిమా ఒక ఫోన్ 2 ఫోన్లు మీకు, ఒక ఫోనే. ఏమాత్రం ఒక ఫోన్ ఉంది. ఒకసారి ఆయన మాట్లాడతారు, ఫోన్ చేసినప్పుడు ఒకసారి ఏం మాట్లాడతారు అదే ఫోన్తో. పిచ్చోళ్ళమ్మా అంటే మన మానవాళ్ళు మనల్ని అంటారు పిచ్చో, మీకు లేక అని అంటారు, ఏదో మనల్ని అంటారులే. ఎర్రివాడైనా ధనవంతులు లాంటి వాళ్ళు ఈరోజు ఎంతమంది తెలుసా? ఆ రోజు ఒక్కడే ఉన్నాడేమో, ఈరోజు ఎక్కడ పట్టిన వాళ్ళే పిచ్చోళ్ళు ఉన్నారండి.
ఎవరు పిచ్చోళ్ళండి? దేవుని పనికి ఇవ్వకుండా, స్వార్థ పనికి ఇవ్వకుండా, దేవునికి సహకరించకుండా తాము కూడబెట్టుకొని ఒకరిని కలిగి విస్తరించిన వాళ్ళ జీవానికి మూలమైన సంగతి మర్చిపోతున్నారు ఈరోజు ప్రజలు. దేవుని నమ్మలేదు, దేవుని నమ్మలేదు, పిచ్చలేదండి. రేపు ప్రతి ఒక్కరు ధనాపేక్ష పట్టింది కదండి. వారు ఏమి తిందామో, ఏమి తాగుతాం, ఏమి సంపాదించి ఏమి దాపెట్టుకుందామో, ఇప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాం. రాళ్ళు ఈ రాత్రి ఒకవేళ మన ప్రాణం పోతే రేపు పొద్దున ఎవరు అవుతాయండి? అందుకని ఎర్రివాడా అన్నాడు దేవుడు అండి. అప్పుడు చివరిగా మాట చెప్పాడండి. నేను మాట చెప్పేసి నేను ముగించేస్తానండి. చివరి మాట చెప్పి ముగించేస్తాను ఒకసారి. ఏమనంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. 17:25 అపోస్తల కార్యంలో ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఎవరిస్తున్నారండి? పంటని ఎవరిస్తున్నారు? స్థలాన్ని ఎవరిస్తారు? కొట్లు ఎవరిస్తున్నారు? ధాన్యం ఎవరిస్తున్నారు? ఆస్తి ఇదంతా ఎవరండి? దేవుడు. దేవుడు జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఇస్తుంటే ఈయన అనుకుంటున్నాడు, నా ప్రాణమా, నా కొట్లు, నా ఇల్లు, నా వాకిలి, నా పొలం, నా డబ్బు అంటున్నాడు. మన దగ్గర ఉన్న మంద కాదు, దేవుంది. మనకు దేవుడిచ్చింది, అదంతా మన దేవుడిచ్చిందే. అది ఒక మనిషి నమ్మగలిగితే. నేను సంపాదించుకున్నాను, నా కష్టార్థం నేనేం చేయను. ఇక నాకు దేవుడిచ్చే నమ్మగలిగితే, నేను పనిచేసుకున్న శక్తులు ఇచ్చిన దేవుడు, నాకు 10 రూపాయలు నిలిచిన దేవుడు, నా కుటుంబాన్ని పోషించిన దేవుడు, నాకు ఈరోజు సంతోషంగా సుఖం ఉండడానికి ఇచ్చిన కారణం దేవుడు అనుకుంటే దేవుడి పనికి ఇవ్వడానికి ఎదుకాడమండి. దేవుడి పనికి ఇస్తే దేవుడికి ఇంకా ఇస్తాడండి. కానీ ఇవ్వకుండా దాచిపెట్టుకుంటే ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే, పూర్వకాలంలో చిల్లర చల్లేవాళ్ళు శవంతో, ఈ మధ్యకాలంలో చిల్లర చల్లలేదండి. ఆ పూర్వకాలం చిల్లర అసలు రూపాయలు ఏరుకున్నాం చిన్నప్పుడు మేము. రూపాయలు ఏ ఊరు లేరండి, చిల్లర చల్ల లేరండి. ఇప్పుడు ఆరికింద కొద్దాగా అంటున్నారండి. ఆ రూపాయలు దాచిపెట్టుకున్నారండి చల్లకుండా. అది మన స్థితి అండి. దానికోసం మనం ప్రాకులు ఆడతాం కదండి. దేవుడికి ఇవ్వకుండా, దేవుడి పనికి ఇవ్వకుండా, స్వార్థకు ఇవ్వకుండా, పేదలకు ఇవ్వకుండా, వెధరాలకు ఇవ్వకుండా, మన ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళు కూటి కోసం ఇబ్బంది పడుతున్న 3 రోజులు దాచిపెట్టుకుని సర్దిపోయి ఉన్నారు. కానీ ఎవరు పెట్టలేకపోతున్నారండి. ఒకరిని కలిగి విస్తరిస్తున్న జీవానికి మూలం కాదనండి. సంపాదించుకొని అతనికి ఈ లోకంలోనే పరలోకం లేదు అని చెప్పాడు దేవుడు అండి. అయినా సరే దానికోసం పోరాటలేదండి. అప్పుడు ఆ మాట చెప్పాడు చూడండి. చివరికి ఆ మాట చెప్పి ఆయన ఏముంచాడంటే, దేవుని ఎడల 21వ వచనంలో ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలా ఎందుకునే ఉండునని చెప్పాను. దేవుని కొరకు ధనవంతులు అవ్వాలి. దేవుని ఎడల ధనవంతులు అవ్వాలి. దేవుని ఎడల ధనవంతులు కాక దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే, ఇక్కడ ఏం రాయబడింది? తన కొరకే సమకూర్చుకునేవాడు. సమకూర్చుకొనివాడు ఎవరండి? అందుకు పేరు చెప్పండి. అదండి. మనం ఎర్రివారుగా ఉందామా? దేవుడిచ్చినట్టు అనుభవిస్తూ సంతోషంతో దేవుని కోరుద్దామా? దేవుని కోసం దేవుని ధనవంతులు అవుదాము. ఎలా ధనవంతులు అవుతారు? బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. మీరేమైనా యెహోవాకు అప్పిచ్చేప్పుడన్నా, యెహోవాకు అప్పు ఇవ్వాలంటే బేదలను కనికరించండి, విధరాండుకు సహాయం చేయండి, దిక్కులేని సహాయం చేయండి, పేద సేవకులకు సహాయం చేయండి. సువార్త మనకు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చేస్తున్నారు, ఆత్మీయ బలపడుతున్నారు. మనం ఏం చేస్తున్న సేవకులు ఆలోచిస్తారండి? కూడబెట్టుకుని ఒకరోజు ఈ రాత్రి ఒకవేళ నీ ప్రాణం పెడితే, ఎర్రివాడా నీ ఎవరవుతుంది? ఇవన్నీ నువ్వు కూడబెట్టినవన్నీ. దేవుని ఎడల ధనవంతుడు కాక తమ కొరకు కూర్చుకున్న వారు అలాంటి వారు అవుతారు. అందుకొరకు ధనవంతుడు ఏమయ్యాడంటే ఎర్రివాడయ్యాడు. ధనం ఉండడం తప్పు కాదు, కూడబెట్టుకోవడం తప్పు కాదు, కూర్చుకోవడం తప్పు కాదు. దేవునికి ఇవ్వకుండా బిగపట్టుకోకూడదు, సువార్త ఇవ్వకుండా బిగపట్టకూడదు, పేదలకు ఇవ్వకుండా బిగపట్టకూడదు, తల్లిదండ్రులు చూడకుండా బిగపట్టకూడదు,
భార్యను ప్రేమించుకుని మిగపట్టకూడదు. అలాగమాట అండి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఒకళ్ళని ఎక్కువ ఇస్తే, సమృద్ధికి ఇస్తే ఏం చేయాలండి? అయ్యా ఈ నెలలో ఇదిగో మాకు అన్ని అవసరాలు బాగున్నాయి, ఇంకొక మిగిలిందండి, ఇది పలహారం పెట్టండి. జక్కయ్య గారు ఇప్పుడు దేవుడు సమృద్ధికి ఇస్తున్నాడో ఇట్లా మనం ఏమన్నా భిక్షాటన చేయట్లేదు కదండి. దేవుడి కృప వల్ల సమృద్ధిగా ఉంది కదండి. ఎంతమందికి ఈరోజు భోజనాలు ఎత్తుకోండి, చాలామంది మిగిలిన దెబ్బ మీద పడేయొద్దు, ఇంకో 2 రోజులకు దాచిపెట్టుకోవద్దు. అసలు ముందు ఆ రోజు లేని సంగతి చూడండి, కొంచెం ఖర్చు పెట్టండి. నాకు ఉంది కాబట్టి దేవుడి వాళ్ళు పర్లేదు, ఇది మిగిలింది ఇది ఉంచండి. ఇద్దరు చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలకి ఇవ్వండి. ఇదిగో ఆ ముసలి కొరకు ఇద్దరికి ముసలికి ఇవ్వండి 10 రూపాయలు. అదిగో సాగుడికి ఇవ్వండి బెదరు, ఆయన స్వార్థ చేస్తున్నాడు, ఊళ్ళో వాకింగ్ చెప్పి వస్తున్నాడు, ఆయనకి టిఫిన్ చేయండి బెదరు. ఎవరండి ఇచ్చేది? ఈ లోకంలో పేదలు గౌరవిస్తారు, లోకంలో పనులు ఏం చేస్తారు, కానీ దేవుని పని చేస్తే మనం బాధ్యత మనకుంది. అందుకొరకు ఏదో చెప్పాడు, అయ్యా మీ మీద తీర్పు ప్రకారం నన్ను ఎవరు నియమించాడు, నా పని వేరుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడండి. వాడి కలి విస్తృత నువ్వు ఎసరు పడుతున్నావు, వాడికి పోతుందని పోనీ, లేకపోతే అతను నిశ్చయం లేదు, నీకు కూడా నిశ్చయం పోగొట్టుకుంటావా? నీ ఆస్తి పోతే పోయింది, అతను తీసుకొని తిని నువ్వు వచ్చేసాయి, నీకు నిశ్చయం ఉందని చెప్పాడు ఇతను కూడా. ఇతను దానికి ఇష్టపడ్డా ఏ గాడికి నాకు పంచిపెట్టి రమ్మని సాయంత్రం పొద్దున్న అంటుందండి. పంచిపెట్టి కూడా ఇతను ఏ గాడికండి, పోతే పాలు తిన్నాయి, రేపొద్దున పరలోకం ఉంది అని అనుకుంటానా? కాబట్టి ఈ లోకంలో మనం చాలు ఒకదానికి ఆశపడద్దు. దేవుడిచ్చిన దాంతో సంతృప్తిగా ఉన్నాం. ఇది మాకు దేవుడిచ్చాడు అనుకున్నాం. నాకు దేవుడిచ్చాడు నా పంట, నాకు స్థలం దేవుడిచ్చాడు, నాకు కొట్లు దేవుడిచ్చాడు, నాకు ధాన్యం దేవుడిచ్చాడు, నాకు ఆస్తి దేవుడిచ్చాడు, నాకు ప్రాణం దేవుడిచ్చాడు. ఈరోజు నేను బ్రతుకున్నాడంటే దేవుడిచ్చిన ప్రాణం ఇదే అని మనం ఆలోచించుకొని ఎర్రి వాళ్ళ బతకొద్దు. మనం దావీదు చెప్పినట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించము. ఆయన చేసిన ఉపకారాల్లో దేని మరొక మనం చెప్పుకునే వారికి ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన హృదయాలు ఫలించినట్లుగా అలాంటి కృప మనకి వాళ్ళని కోరుకుంటున్నాను. ఇంతవరకు దేవుని వాక్యం మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. సమయం చూసే వారికి వందనాలు.